చీకటి పడిన వేళ ఆకాశంలో ఉరుములు మెరుపులతో సన్నగా వర్షం పడుతోంది. నగర శివార్లలో ఉన్న ఆ విలాసవంతమైన బంగ్లా ముందు ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. కారు డోర్ తీసుకుని కిందకు దిగాడు విక్రమ్. నగరంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్, అంతకు మించి అండర్ వరల్డ్లో అందరూ భయపడే ఒక పవర్ఫుల్ మాఫియా కింగ్. సాధారణంగా ఆ సమయానికి అతని ఇంట్లో ఉండడు. ఒక ముఖ్యమైన మీటింగ్ కోసం వేరే ఊరు వెళ్లాల్సి ఉంది. కానీ లాస్ట్ మినిట్లో మీటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ అంజలికి సర్ప్రైజ్ ఇద్దామని అతని పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు ఉంది. ఆమెను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తన జీవితంలోకి ఆమె వచ్చిన తర్వాతే తన కోపాన్ని, మాఫియా పనులను పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉంటున్నాడు. నెమ్మదిగా మదిగా మెట్రి ఎక్కుతూ నేరుగా తన బెడ్రూం వైపు అడుగులు వేశాడు. ఇంట్లో పనివాళ్ళెవరూ కనిపించలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో కేవలం అతని బూట్ల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. బెడ్రూం తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల లైట్స్ డిమ్గా ఉన్నాయి. గదిలోంచి సన్నగా నవ్వుతున్న శబ్దాలు, మాటలు వినిపిస్తున్నాయి. విక్రమ్ అడుగులు ఆగిపోయాయి. లోపల ఎవరో మాట్లాడుకుంటున్నారు. అది కూడా మగగొంతు. విక్రమ్ ముఖంలో చిరునవ్వు మాయమైంది. గుండె వేగం పెరిగింది. నెమ్మదిగా తలుపు సందులోంచి లోపలికి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. కళ్లనుంచి రక్తం కారుతున్నంత కోపం కట్టలు తెంచుకుంది. లోపల విశాలమైన ఆ మంచం మీద తన గర్ల్ ఫ్రెండ్ అంజలి ఒకడి కౌగిలిలో బందీ అయి ఉంది. వాడు మరెవరో కాదు, తన దగ్గరే పనిచేసే, తను ఎంతో నమ్మిన తన అడ్వైజర్ రాహుల్. ఇద్దరూ ఒకరినొకరు పెనవేసుకుని అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆ దృశ్యం చూడడానికి విక్రమ్కి ఒళ్ళంకిళ్ళు మండిపోతోంది. తన ఇంట్లోనే, తన మంచం మీదే తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంకొకడితో అలా ఉండటం అతని అహంకారాన్ని, అతని మగతనాన్ని దెబ్బతీసింది. ఏంటి బేబీ, ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నావు? రాహుల్ ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటూ అడిగాడు. అతని చేతులు ఆమె శరీరం మీద విచ్చెలచెల్లవిడిగా తిరుగుతున్నాయి. ఇంకేం, ఆ విక్రంగాడు మీటింగ్కి వెళ్ళాడు. 2 రోజుల వరకు రాడు. వాడు నా అందానికి బానిసైపోయి పిచ్చివాడ్లా నా చుట్టూ తిరుగుతున్నాడు. ఇక ఈ ఇల్లు, నువ్వు, నేను మాత్రమే. నీ దగ్గర ఉన్న సంతోషం ఇంకెక్కడా లేదు రాహుల్ అంటూ మత్తుగా నవ్వింది అంజలి. ఆ మాటలు వినగానే విక్రమ్ నరాల్లో రక్తం ఉడికిపోయింది. తన ఆస్తి కోసం, తన డబ్బు కోసం మాత్రమే ఆమె తనతో నటిస్తోందని అతనికి ఆ క్షణం అర్థమైంది. తన స్వచ్ఛమైన ప్రేమను ఒక ఆటబొమ్మలా వాడుకుందని తెలిసి గుండె ముక్కలైపోయింది. రాహుల్ ఆమె మెడమీద చాలా వైల్డ్గా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ తమ లోకంలో తాము మైమర్చిపోయి ఉన్నారు. అంజలి కళ్ళు మూసుకుని మత్తుగా రాహుల్ జుట్టులోకి వేళ్లు పోనిస్తూ మాట్లాడింది. ఇది సరిపోదు నాకు, ఇంకా కావాలి. నన్నింకా గట్టిగా హత్తుకో రాహుల్. ఆ విక్రంగాడికి డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు. కాని నువ్వు మాత్రమే నా కోరికలు తీర్చగలవు అంటూ రాహుల్ని మరింత రెచ్చగొడుతూ మాట్లాడింది. ఆ మాటలు, ఆ వైల్డ్ దృశ్యం చూసి విక్రమ్ పిడికిలి గట్టిగా బిగించాడు. అతని గోళ్లు అరచేతిలోకి గుచ్చుకుని రక్తం వస్తున్నా అతనికి నొప్పి తెలియడం లేదు. కోపంతో ఊగిపోతున్నాడు. తన దగ్గర ఉన్న గన్ తీసి ఆ క్షణమే వాళ్ళిద్దర్నీ కాల్చి చంపేయాలనిపించింది. జేబులో ఉన్న గన్ మీద చెయ్యి వేశాడు. గన్ని బయటికి తీసి వాళ్ళవైపు గురిపెట్టాడు. కాని వెంటనే ఆగిపోయాడు. ఇలాంటి ఒక చీప్ క్యారెక్టరున్న అమ్మాయి కోసం, నమ్మకద్రోహం చేసిన ఒక పనివాడి కోసం తన చేతులకు రక్తం అంటించుకోవటం కూడా వేస్టే అనిపించింది. వాళ్లని చంపడం చాలా చిన్న శిక్ష అవుతుంది. చావు ఒక్క క్షణంలో వస్తుంది. కాని నరకం ప్రతి క్షణం చంపుతుంది. వాళ్లకా నరకం చూపించాలి అనుకున్నాడు. ఒక మాఫియా డాన్ని మోసం చేసినందుకు వాళ్లు ప్రతి క్షణం చస్తూ బతకాలి అని మనసులో ఫిక్స్ అయ్యాడు. తనలో ఉన్న రాక్షసుడు నిద్రలేచాడు. కోపాన్ని పంటికింద బిగబట్టి గన్ని తిరిగి జేబులో పెట్టుకున్నాడు. అక్కడినుంచి
ఒక్క శబ్దం కూడా చేయకుండా వెనక్కి తిరిగాడు. వేగంగా మెట్లు దిగి కారు ఎక్కి కారును ఒక తుఫానులా ముందుకు పోనిచ్చాడు. అరగంట తర్వాత నగరంలోని ఒక ఖరీదైన ప్రైవేట్ బార్. లోపలంతా డిమ్ లైటింగ్తో ఉంది. ఒక మూల ఉన్న వీఐపీ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు విక్రమ్. టేబుల్ మీద ఉన్న ఖరీదైన మద్యం బాటిల్స్ ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. జుప్పు చెదిరిపోయి ఉంది. చేతులు వణుకుతున్నాయి. ఆ అంజలి మాటలు, ఆమె రాహుల్తో గడిపిన క్షణాలు అతన్ని ఒక సైకోలా మారుస్తున్నాయి. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఎన్ని గ్లాసుల మందు లోపలికి వెళ్తున్నా అతని గుండెల్లో రగులుతున్న మంట ఆరడం లేదు. ఆడవాళ్లంటేనే ఒక అసహ్యం పుట్టుకొచ్చింది అతనికి. అతని పక్కనే కొంచెం దూరంలో భయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు అతని పర్సనల్ బాడీగార్డ్ సతీష్. విక్రమ్ని ఆ పరిస్థితిలో చూడటం అతనికి అదే మొదటిసారి. ఎసారి ఎంతో పవర్ఫుల్గా ఉండే తన బాస్, అండర్ వరల్డ్కే సింహస్వప్నంలాంటి తన బాస్ ఇలా ఒక అమ్మాయి వల్ల రోడ్డున పడటం అతనికి బాధగా ఉంది. విక్రమ్ మరో గ్లాస్ నిండుగా మందు పోసుకుని ఒక్క గుటకలో తాగేశాడు. సతీష్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ విక్రమ్ దగ్గరికి వచ్చాడు. విక్రమ్ చేతిలో ఉన్న బాటిల్ని తీసుకోవటానికి ప్రయత్నించాడు. ప్లీజ్ సార్, ఇంత తాగొద్దు. మీ ఆరోగ్యం పాడవుతుంది సార్. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇంటికి వెళదాం పదండి సార్. ఎంతో వినయంగా భయంగా బతిమాలుకున్నాడు సతీష్. ఆ మాట వినగానే విక్రమ్ చేతిలో ఉన్న గ్లాసును ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. గ్లాసు ముక్కలు ముక్కలయింది. బార్లో ఉన్నవాళ్లంతా భయంతో అటువైపు చూశారు. కాని అక్కడ ఉన్నది విక్రమ్ అని తెలియగానే ఎవరికి వారే భయంతో తలలు దించుకున్నారు. కోపంతో కుర్చీలోంచి పైకి లేచాడు విక్రమ్. అతని కళ్లలో ఇప్పుడు బాధ లేదు, కేవలం పగ మాత్రమే ఉంది. హే, నన్నే మోసం చేస్తదా? ఐయామ్ ద మాఫియా కింగ్ని. నా పేరు చెబితే ఈ నగరంలో సగం మంది భయంతో వణికిపోతారు. నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాలంటేనే వణికిపోయే ఈ ప్రపంచం ముందు ఒక ఆడది, ఒక సామాన్యమైన ఆడది నన్ను బకరాని చేసింది. అరుస్తూ టేబుల్ మీద ఉన్న ఇంకో బాటిల్ని విసిరికొట్టాడు. సతీష్ భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. నా ప్రేమం చూసి నవ్వుకుందా? నా డబ్బుతో వాడితో కులుకుతుందా? చంపేస్తాను. వాళ్ళిద్దర్నీ ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాళ్ల చావు ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేస్తాను. ఎవడూ నన్నాపలేడు. పిచ్చివాడిలా అరుస్తూనే ఉన్నాడు విక్రమ్. సతీష్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. విక్రమ్ని ఇలాగే వదిలేస్తే ఈ రాత్రి ఏదో ఒకటి చేసేస్తాడు అనిపించింది. ఆ కోపంలో ఎవర్ని చంపుతాడో ఏం చేసుకుంటాడో అర్థం కావడం లేదు. వెంటనే అక్కడ్నుంచి కొంచెం పక్కకు వెళ్ళి తన జేబులోంచి మొబైల్ తీశాడు. విక్రమ్ ప్రాణ స్నేహితుడు. అతని కుడిభుజం అయిన కార్తీక్కి ఫోన్ చేశాడు. కార్తీక్ ఒక్కడే విక్రమ్ని కంట్రోల్ చేయగలడు. 2 రింగ్స్కే కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సతీష్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? విక్రమ్ మీటింగ్కి వెళ్ళాడు కదా? అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి కదా? ఫోన్లోంచి అడిగాడు కార్తీక్. లేదు సార్, బాస్ మీటింగ్కి వెళ్ళలేదు, ఇంటికి వెళ్లారు. అక్కడ అంజలి మేడం రాహుల్తో ఉండటం బాస్ కళ్ళారా చూశారు సార్. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండటం చూసి బాస్ తట్టుకోలేకపోయారు. ఇప్పుడు బార్లో ఉన్నారు. కంట్రోల్ లేకుండా తాగుతున్నారు. ప్రపంచాన్ని నాశనం చేసేంత కోపంతో ఉన్నారు సార్. మీరే ఎలాగైనా వచ్చి ఆపాలి. కంగారుగా గొంతు తగ్గించి మొత్తం విషయం చెప్పేశాడు సతీష్. అవతల ఫోన్లో ఉన్న కార్తీక్కి ఈ విషయం వినగానే షాక్ తగిలింది. కాని అతనికి ముందే అంజలి మీద చిన్న అనుమానం ఉంది. ఆమె కేవలం విక్రమ్ డబ్బు కోసమే దగ్గరవుతోందని కార్తీక్కి తెలుసు. కాని విక్రమ్ గుడ్డిగా ఆమెను నమ్మాడు. ఈ అమ్మాయిని ముందే నమ్మకూడదు అనుకున్నాను. నాకప్పుడే డౌటొచ్చింది. కాని ఈ అమ్మాయి ఇంత ఇది చేసిందా? విక్రమ్ లాంటివాడినే మోసం చేసే ధైర్యం చేసిందా? ఎంతకైనా తెగించింది అంటే దీని వెనుక పెద్ద ప్లానే ఉంది. కోపంగా అన్నాడు కార్తీక్. అవును సార్, బాస్ పరిస్థితి చూస్తుంటే ఈ రాత్రి ఏదైనా ఘోరం జరిగేలా ఉంది. అసలే ఆడవాళ్లంటే బాస్కి అస్సలు పడదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో
బాస్ ఒక రాక్షసుడిలా మారిపోతున్నారు. దయచేసి త్వరగా రండి సార్. నేనొక ఇంపార్టెంట్ పనిమీద వేరే చోట ఉన్నాను సతీష్. 10 నిమిషాల్లో పని ముగించుకుని అక్కడికొస్తాను. అంతవరకు విక్రమ్ని కనిపెట్టుకుని ఉండు. వాడికి ఏమీ కాకుండా చూసుకో. నేను వస్తున్నాను అని ఫోన్ కట్ చేశాడు కార్తీక్. సతీష్ ఫోన్ జేబులో పెట్టుకుని మళ్లీ విక్రమ్ దగ్గరికి వెళ్లి భయంగా నిలబడ్డాడు. విక్రమ్ అప్పటికే మైకంలో సోఫాలో పడిపోయి కళ్ళు మూసుకుని పళ్ళు కొరుకుతున్నాడు. అతని చేతిలోంచి రక్తం కారుతున్నా పట్టించుకోవడంలేదు. మరోవైపు నగరంలోని ఒక అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రి. ఆసుపత్రి లోపలంతా మార్బుల్ ఫ్లోరింగ్, ఖరీదైన ఇంటీరియర్తో ఒక 5 స్టార్ హోటల్లా ఉంది. కార్తీక్ తన పని ముగించుకుని బయటికి వెళ్లడానికి కారిడార్లో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ ఆసుపత్రిలో అన్ని కోట్ల రూపాయల వ్యవహారాలే ఉంటాయి. సామాన్యులు లోపలికి అడుగుపెట్టడానికి కూడా భయపడేంత ఖరీదైన ఆసుపత్రి అది. అప్పుడే అతనికి ఒకవైపు నుంచి ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అడుగులాపి అటువైపు చూశాడు. కారిడార్లో ఒక మూల డాక్టర్ క్యాబిన్ బయట ఒక అమ్మాయి నిలబడి ఉంది. వయసు చాలా చిన్నది, బహుశా 20 ఏళ్లుంటాయేమో. చాలా సాధారణమైన బట్టలు వేసుకుని ఉంది. ముఖం నిండా అమాయకత్వం, కళ్లల్లో భయం. ఆమె ఎదురుగా సూట్ వేసుకుని మెడలో స్టెతస్కోప్ వేసుకున్న ఒక సీనియర్ డాక్టర్ ఎంతో నిర్లక్ష్యంగా చులకనగా నిలబడి ఉన్నాడు. ఆ అమ్మాయే అంజలి. ముఖం నిండా కన్నీళ్లతో 2 చేతులు జోడించి ఆ డాక్టర్ ముందు నిలబడి ఉంది. చూడమ్మా, ఇది గవర్నమెంట్ ఆస్పత్రి కాదు. ఇక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ చేయడానికి ఇదొక చారిటీ ట్రస్ట్, అంతకంటే కాదు. మీ అమ్మగారికి ఇంకో 2 రోజుల్లో సర్జరీ చెయ్యాలి, లేదంటే ప్రాణాలు దక్కవు. నేను చెప్పిన అమౌంట్ కడితేనే ఇక్కడ అడ్మిషన్ ఉంటుంది, లేదంటే తీసుకెళ్ళిపోండి. చాలా కఠినంగా చెప్పాడు ఆ డాక్టర్. ఆ మాటలకు అంజలి కన్నీళ్లు తుడుచుకుంటూ డాక్టర్ కాళ్ళమీద పడినంత పనిచేసింది. 50 లక్షలు నేను ఎక్కడ్నుంచి తీసుకొస్తాను డాక్టర్? ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. నేనొక చిన్న ఆఫీస్లో పనిచేసుకునేదాన్ని. నా జీతం నెలకు 35,000 మాత్రమే. నా దగ్గర చిల్లిగావలేదు. ఈ ప్రపంచంలో మా అమ్మే నాకు సర్వస్వ. దయచేసి ఆపరేషన్ చేయండి సార్. నేను జీవితాంతం ఇక్కడే బానిసలా పనిచేసి మీ రుణం తీర్చుకుంటాను. దయచేసి మా అమ్మను బతికించండి సార్. ఏడుస్తూ ప్రాధేయపడింది అంజలి. డాక్టర్ వ్యంగ్యంగా నవ్వాడు. 50 లక్షలకి నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ పనిచేసి తీర్చలేవు. ఇక్కడ అన్నీ క్యాష్ అండ్ క్యారీ. సగం అమౌంట్ అంటే కనీసం 25 లక్షలు అడ్వాన్స్గా కడితేనే సర్జరీ స్టార్ట్ చేస్తాం. వెళ్ళి డబ్బులు అరేంజ్ చేసుకో. ఇలా ఏడ్చి టైం వేస్ట్ చేయకు. నెక్స్ట్ పేషెంట్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. అంజలి గుండె పగిలిపోయింది. ఆసుపత్రి గోడకు ఆనుకుని కింద కూర్చుని 2 చేతులతో ముఖం కప్పుకుని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. తన కన్నతల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి 50 లక్షలు కావాలి. ఈ విశాలమైన ప్రపంచంలో ఎవర్ని అడగాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక పిచ్చిదానిలా ఏడుస్తోంది. తన పేదరికాన్ని తలుచుకుని, తన కర్మను తలుచుకుని కుమిలిపోతోంది. కొంచెం దూరంలో నిలబడి ఇదంతా వింటున్నాడు కార్తీక్. ఆ అమ్మాయిని చూడగానే అతనికి ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఆ అమాయకమైన ముఖం, ఆ కన్నీళ్లు చూసి అతని మనసులో ఏదో ఆలోచన మొదలైంది. కళ్ళు చిన్నవి చేసి ఆమెను జాగ్రత్తగా గమనించాడు. ఆమె ముఖం అతనికి బాగా పరిచయం ఉన్న ముఖంలాగే ఉంది. అకస్మాత్తుగా అతనికి గుర్తొచ్చింది. ఈ అమ్మాయి ఎక్కడో చూశాను. అవును, ఈ అమ్మాయి మన ఆఫీస్లోనే డిజైనర్ టీంలో వర్క్ చేస్తుంది కదా మనసులో అనుకున్నాడు కార్తీక్. ఆమె వాళ్ల కంపెనీలోనే ఒక డిజైనర్గా పనిచేస్తోందని అతనికి గుర్తుకు వచ్చింది. హా, ఈ అమ్మాయి చాలా మంచిదనిదని కూడా నేను విన్నాను. ఆఫీస్లో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. కనీసం తలెత్తి మగాళ్లవంక కూడా చూడదు. చాలా పద్ధతిగల అమ్మాయి. తనలో తానే విశ్లేషించుకున్నాడు. అదే సమయంలో కార్తీక్ బుర్రలో ఒక మాస్టర్ ప్లాన్ మెరిసింది. విక్రమ్ బార్లో పిచ్చివాడిలా తాగుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఆ అంజలి చేసిన మోసానికి
ఆడవాళ్లంటేనే అసహ్యించుకునే స్థితికి వెళ్ళిపోయాడు. విక్రమ్ని మళ్లీ మామూలు మనిషిని చెయ్యాలంటే, ఆ డిప్రెషన్లోంచి, ఆ మాయలోంచి బయటికి తీసుకురావాలంటే వాడికొక తోడు కావాలి. ఆ తోడు కేవలం ఒక రాత్రికి మాత్రమే పరిమితం కాకూడదు. వాడి మనసును మార్చేంత స్వచ్ఛమైనదై ఉండాలి. కింద కూర్చుని ఏడుస్తున్న ఆ అమ్మాయి వైపు చూశాడు కార్తీక్. ఈ అమ్మాయికి ఇప్పుడు 50 లక్షల డబ్బు అవసరం. నా ఫ్రెండ్కి తన కోపాన్ని తగ్గించే ఒక తోడు అవసరం. ఈ అమ్మాయి అయితే నా ఫ్రెండ్కి కరెక్ట్. ఈ అమ్మాయిలో ఉన్న అమాయకతత్వం, మంచితనం విక్రమ్ని ఖచ్చితంగా మార్చగలవు. విక్రమ్ లాంటి ఒక రఫ్ అండ్ కోల్డ్ పర్సనాలిటీకి ఈమెలాంటి ఒక ఇన్నోసెంట్ గర్ల్ కరెక్ట్గా సెట్ అవుతుంది. మనసులో దృఢంగా అనుకున్నాడు కార్తీక్. విక్రమ్ని మార్చటానికి, కర్ణ్ని మార్చటానికి ఆమెను తన ప్లాన్లో ఒక పావులా వాడుకోవాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. తన ఫ్రెండ్ జీవితం బాగుపడాలంటే ఈ అమ్మాయి జీవితంలో ఒక చిన్న తుఫాను సృష్టించక తప్పదు అనుకున్నాడు. తన చేతిలో ఉన్న ఫైల్ని పక్కన పెట్టి నెమ్మదిగా తన అడుగులను ఆ అమ్మాయి కూర్చున్న వైపు వేయటం మొదలుపెట్టాడు. ఆసుపత్రి కారిడార్లో అతని ఖరీదైన బూట్ల చప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపిస్తోంది. ఏడుస్తున్న అంజలికి ఈ అడుగుల చప్పుడు తన జీవితాన్ని ఎంతలా మార్చేయబోతోందో తెలియదు. ఆ అడుగులు నేరుగా అంజలి దగ్గరికి వెళ్లి ఆగాయి. ఆసుపత్రి కారిడార్లో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కార్తీక్ వేస్తున్న బూట్ల చప్పుడు ప్రతిధ్వనిస్తోంది. గోడకు ఆనుకుని కింద కూర్చుని 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న అంజలి దగ్గరికి వచ్చి ఆగాడు కార్తీక్. అతన్ని రాక గమనించని అంజలి తన పేదరికాన్ని, తల్లికి వచ్చిన కష్టాన్ని తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆమె ముందు నిలబడి నెమ్మదిగా గొంతు సవరించుకున్నాడు కార్తీక్. ఏడుస్తున్నావా? ఆ గంభీరమైన గొంతు విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది అంజలి. ఎదురుగా ఖరీదైన సూట్లో ఉన్న ఒక వ్యక్తి. కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా పైకి లేచి నిలబడింది. ఎవరు మీరు? వణుకుతున్న గొంతుతో అడిగింది. నేనెవరో నీకనవసరం. నీకిప్పుడు అర్జెంటుగా డబ్బు అవసరం కదా, నేనిస్తాను. ఎంతో క్యాజువల్గా అన్నాడు కార్తీక్. ఆ మాట వినగానే అంజలి కళ్లలో ఒక చిన్న ఆశ మెరిసింది. దేవుడే ఈ రూపంలో వచ్చాడా అనిపించింది. అవును సార్, మా అమ్మకు ఆపరేషన్ చెయ్యాలి. డాక్టర్ 50 లక్షలు అడుగుతున్నారు. దయచేసి అప్పు ఇవ్వండి సార్. నేను జీవితాంతం మీ దగ్గర పనిచేసి తీర్చేస్తాను. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను సార్. 2 చేతులు జోడించి దండం పెడుతూ ప్రాధేయపడింది అంజలి. కార్తీక్ పెదవుల మీద చిన్న నవ్వు వెలిసింది. 50 లక్షలు అనేది కేవలం డాక్టర్ ఫీజు మాత్రమే అని ఆ డాక్టర్ నీకు చెప్పలేదా? ఐసీయూ ఛార్జీలు, మందులు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు ఇవన్నీ కలిపి మినిమం 1,50,00,000 రూపాయలవుతుంది ఈ హాస్పిటల్లో. అవన్నీ నీకు కావాలి కదా ఇప్పుడు? అడిగాడు కార్తీక్. 1,50,00,000 అనగానే అంజలికి చెవిటిపోటు వచ్చినట్లు అయింది. 50 లక్షలే ఎక్కడ్నుంచి తేవాలా అని ఏడుస్తుంటే 1,50,00,000 అన్న మాట వినగానే ఆమె కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. 1,50,00,000? దేవుడా, నేనెక్కడ్నుంచి తేగలను సార్ అంత డబ్బు? ప్లీజ్ సార్, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. కన్నీళ్లు కాలువలు కడుతుండగా వేడుకుంది. నేనిస్తాను. ఆ 1,50,00,000 రూపాయలు నేను నీ చేతిలో పెడతాను. కాని నువ్వు నాకో పని చేసి పెట్టాలి. నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు ఈరోజు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు, కోపంలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఈ రాత్రికి వాణ్ణి సంతోషపెట్టాలి. ఒక్క రాత్రి. నేను చెప్పిన ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి తనని సంతోషపెడితే, నని సంతోషపెడితే నీకు కావాల్సిన డబ్బు మొత్తం నీకందుతుంది. ఎలాంటి ఎమోషన్ లేకుండా చెప్పాడు కార్తీక్. ఆ మాట వినగానే అంజలి చెంపమీద ఎవరో గట్టిగా లాగి కుట్టినట్లు అనిపించింది. ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. ప్రాణం పోయినా ఎవరికీ తలవంచని ఒక ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి ఆమె. ఛీ ఛీ, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు సార్ మీరు. నేనలాంటిదాని కాదు. నా ఆత్మగౌరవం అమ్ముకుని బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు.
దయచేసిక్కడ్నుంచి వెళ్ళిపోండి కోపంగా అరిచింది అంజలి. నీ ఆత్మగౌరవం చాలా గొప్పదే, కాని ఇక్కడ డాక్టరేమన్నాడు? మీ అమ్మకి 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు దక్కవన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి అడుక్కున్నా నీకు 1,50,00,000 రూపాయలు ఎవరూ ఇవ్వరు. నువ్వు ఆత్మగౌరవం అంటూ ఇక్కడే కూర్చుంటే 2 రోజుల్లో మీ అమ్మ శవం ముందు కూర్చుని ఏడవాల్సి వస్తుంది. ఆలోచించుకో. ఎంతో ప్రాక్టికల్గా మాట్లాడాడు కార్తీక్. అంజలికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లి, మరోవైపు తన శీలం. నాకు ఒకరోజు టైం ఇవ్వండి సార్, నేను ఎక్కడైనా డబ్బులు దొరుకుతాయేమో చూసుకుంటాను ప్లీజ్ ప్రాధేయపడింది అంజలి. కార్తీక్కి ఆమె మాటలు వినగానే చిన్న భయం వేసింది. ఒకవేళ ఈమెకి నిజంగానే ఎక్కడైనా డబ్బులు దొరికితే తన ప్లాన్ మొత్తం పాడవుతుంది. విక్రమ్ దగ్గరికి పంపించడానికి ఇంతకంటే సరైన అమ్మాయి దొరకదు. లేదు, నేను టైం ఇవ్వను. డబ్బులు కావాలంటే ఈ రోజే, ఈ క్షణమే నా కారు ఎక్కాలి. రేపు వస్తాను అంటే కుదరదు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు కార్తీక్. అంజలికి గుండె పగిలిపోతున్నంత బాధగా ఉంది. కన్నీళ్ళాపకుండా వస్తున్నాయి. ఐసీయూ అద్దాల్లోంచి లోపల మిషన్లకు కనెక్ట్ అయి ఉన్న తన తల్లిని చూసింది. చిన్నప్పటినుంచి తండ్రిలేని లోటు తెలియకుండా ఎన్నో కష్టాలు పడి తనను పెంచిన ఆ తల్లి ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆ తల్లిని పోగొట్టుకుని తను బతకలేనని ఆమెకర్థమైంది. తన ఆత్మగౌరవం కంటే తన తల్లి ప్రాణమే ముఖ్యమనిపించింది. కళ్ళు తుడుచుకుని తనని తాను చంపుకోవడానికి సిద్ధపడిన ఒక త్యాగమూర్తిలా అతనికి ఎదురుగా నిలబడింది. సరే, నేను వస్తాను. కానీ మీరు డబ్బులెప్పుడిస్తారు నాకు? ముందు మా అమ్మ ఆపరేషన్కి డబ్బులు కడితేనే నేను వస్తాను వణుకుతున్న గొంతుతో అడిగింది అంజలి. కార్తీక్ చిన్నగా నవ్వాడు. డబ్బులిప్పుడివ్వను, రేపు మార్నింగే ఇస్తాను. ముందు నా ఫ్రెండ్ హ్యాపీ అవ్వాలి, వాడు శాంతించాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు. నా మీద నమ్మకం ఉంటేరా, లేదంటే మీ అమ్మ ఆపరేషన్ సంగతి మర్చిపో అని చెప్పి కారిడార్లోంచి బయటికి నరవటం మొదలుపెట్టాడు కార్తీక్. అంజలికి కంగారు పట్టుకుంది. వేరే దారి లేదు. దేవుణ్ణి తలుచుకుని కళ్ళు గట్టిగా మూసుకుని కార్తీక్ వెనకాలే నడవటం మొదలుపెట్టింది. ఆమె వేస్తున్న ప్రతి అడుగు ఆమెను ఒక చీకటి నరకం వైపు తీసుకువెళ్తోంది. బయట సన్నగా వర్షం పడుతోంది. కార్తీక్ కారు దగ్గరికి వెళ్లి డోర్ తీశాడు. అంజలి తల దించుకుని భయంతో వణుకుతూ కారు వెనక సీట్లో కూర్చుంది. కార్తీక్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు విండోలోంచి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ అంజలి మౌనంగా రోదిస్తోంది. చీకటి రోడ్లు, ఎటు వెళ్తున్నారో తెలియదు. తన జీవితం ఒక చీకటి కుహరంలోకి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తోంది. 2 చేతులు గట్టిగా పట్టుకుని భయంతో వణికిపోతోంది. ఆమె పరిస్థితిని రియర్వ్యూ మిర్రర్లోంచి చూశాడు కార్తీక్. భయపడొద్దు, నా ఫ్రెండ్ ఏమీ అంత భయపెట్టే పర్సన్ కాదులే. కాకపోతే కొంచెం కోపంగా ఉంటాడు, సైలెంట్గా. వ్యాలెంట్గా అతను చెప్పింది చెయ్యి అని పైకి ధైర్యం చెప్పాడు కార్తీక్. కాని కార్తీక్ మనసులో మాత్రం వేరే ఆలోచనలు నడుస్తున్నాయి. విక్రమ్ ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్కి వాడి కళ్లల్లో రక్తం కారుతోంది. అలాంటి రాక్షసుడు ముందు ఈ చిన్నపిల్ల ఎలా నిలబడుతుందో? జస్ట్ 22 వయసు. భయంతో ముడుచుకుపోయింది. వీడి కోపాన్ని, ఆ నరకాన్ని ఎలా తట్టుకుంటుందో ఏంటో ఈ చిన్నపిల్ల అని మనసులో అనుకున్నాడు. అరగంట తర్వాత కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. చూస్తుంటేనే అదొక కోటలా ఉంది. చుట్టూ తుపాకులు పట్టుకున్న మనుషులు. వాతావరణం చాలా సైలెంట్గా, భయంకరంగా ఉంది. దిగు అన్నాడు కార్తీక్. అంజలి భయంతో కారు దిగింది. కాళ్ళు ముందుకు పడటం లేదు. కార్తీక్ కారు పక్కనే నిలబడి తన మొబైల్ తీసి విక్రమ్కి కాల్ చేశాడు. గదిలో చేతిలో మందు గ్లాస్తో రగిలిపోతున్న కోపంతో ఉన్న విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. విక్రమ్, నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. నీకోసం ఒక అమ్మాయిని తెచ్చాను. నువ్వు ముందా అంజలిని మర్చిపో. దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. ఇప్పుడు నేను పంపించే అమ్మాయితో కొంచెం నైట్ స్పెండ్ చేయి. కొంచెం ఫ్రీ అవ్వు. నీ కోపమంతా మర్చిపో అన్నాడు కార్తీక్.
ఫోన్లో కార్తీక్ మాటలు వినగానే విక్రమ్ పెదాల మీద ఒక అసహ్యకరమైన నవ్వు వెలిసింది. అమ్మాయా? నా దగ్గరికా? ఏంటి, డబ్బుల కోసం వచ్చిందా? ఆడవాళ్ళందరూ ఇంతే కార్తీక్. డబ్బులిస్తే ఎవడి పక్కకైనా వస్తారు, ఎవడికైనా బానిసలవుతారు. పంపించు. ఈ రాత్రి ఆ అమ్మాయి నరకం చూస్తుంది. కోపంగా ఆడవాళ్ల మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో మాట్లాడాడు విక్రమ్. సరే, పంపిస్తున్నాను అనిన్నాను అని ఫోన్ కట్ చేశాడు కార్తీక్. కార్తీక్ అంజలి వైపు చూసి, లోపలికి వెళ్ళు, పై అంతస్తులో ఎడమవైపున్న గది, తనక్కడే ఉంటాడు అని దారి చూపించాడు. అంజలి మెల్లగా బంగ్లా లోపలికి అడుగుపెట్టింది. లోపలంతా చీకటి, కేవలం కొన్ని లైట్లు మాత్రమే ఆన్లో ఉన్నాయి. మెట్లు ఎక్కుతుంటే ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తోంది. పై అంతస్తుకి వెళ్లగానే ఎదురుగా ఒక పెద్ద చెక్క తలుపు. వణుకుతున్న చేతులతో తలుపు హ్యాండిల్ పట్టుకుంది. కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా తలుపు లోపలికి నెట్టింది. గది నిండా సిగరెట్ పొగ, మద్యం వాసన. లోపలికి అడుగుపెట్టగానే అంజలికి ప్రాణం గాల్లో కలిసిపోయినట్లు అనిపించింది. గది మధ్యలో కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు అతను. అతని వీపు మాత్రమే కనిపిస్తోంది. అంజలి వేసిన అడుగుల చప్పుడు విని అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఏంటి, డబ్బుల కోసం వచ్చావా? మీ అమ్మాయిలందరూ ఇంతే కదూ, రేటిస్తే దేనికైనా రెడీ అయిపోతారు అంటూ అసహ్యంగా చూస్తూ ఆమె దగ్గరికి రావటం మొదలుపెట్టాడు. అతను వెలుతురులోకి రాగానే అతని ముఖం స్పష్టంగా కనిపించింది. ఆ ముఖం చూడగానే అంజలి కళ్ళు భయంతో, ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న చున్నీ కింద పడిపోయింది. అతను ఎవరో కాదు, తను పనిచేసే ఆఫీస్ ఓనర్, తన బాస్ విక్రమ్. ఆఫీస్లో అతని పేరు చెబితేనే అందరూ వణికిపోతారు. అతను ఒక రాక్షసుడని, మాఫియా కింగ్ అని ఆమెకు తెలుసు. ఇతను మా బాసే కదా, దేవుడా, ఇతను రాక్షసుడు. కార్తీక్ సార్ నాతో ఈ విషయం చెప్పలేదే అని మనసులో అనుకుంటూ భయంతో వణికిపోతూ వెనక్కి అడుగులు వేసింది. అంజలి వెనక్కి వెళ్లడం చూసి విక్రమ్కి మరింత కోపం వచ్చింది. ఏంటి వెనక్కి వెళ్తున్నావ్? రా ముందుకు! గది దద్దరిల్లేలా కోపంగా అరిచాడు విక్రమ్. ఆ అరుపుకి అంజలి ప్రాణం పోయినంత పనైంది. వణుకుతూ, కన్నీళ్లు ఆపుకుంటూ బలవంతంగా ముందుకు వచ్చింది. విక్రమ్ కళ్ళలో ఏమాత్రం జాలిలేదు. కేవలం పగ, అసహ్యం మాత్రమే ఉన్నాయి. ఆమెను పైనుంచి కిందకు ఎంతో చులకనగా చూశాడు. బట్టలు విప్పేసేయ్, చాలా కరకుగా ఆర్డర్ వేశాడు. ఆ మాట వినగానే అంజలి ముఖం పాలిపోయింది. చేతులు ఛాతీకి అడ్డంగా పెట్టుకుని ఏడుస్తూ తల అడ్డంగా ఊపింది. ఏంటి? భయంగా అడిగింది. రిమూవ్ యోర్ డ్రెస్! ఈసారి మరింత గట్టిగా, కోపంగా అరిచాడు విక్రమ్. ఆ అరుపుకి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. ఏం చెయ్యలేని పరిస్థితి. ఎదురు తిరిగితే రేపు ఉదయం తన తల్లికి ఆపరేషన్ జరగదు. తన తల్లి ప్రాణాల కోసం తను బలైపోక తప్పదు. కళ్ళు మూసుకుని ఏడుస్తూ వణుకుతున్న చేతులతో తన బట్టలు విప్పేసింది అంజలి. ఆమె కళ్లనుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. తన ఆత్మగౌరవం ఆ గదిలో ముక్కలైపోతోంది. విక్రమ్ ఆమెను చూశాడు. ఆమె కళ్లలో ఉన్న భయాన్ని, కన్నీళ్లను అతను పట్టించుకోలేదు. ఒక్క ఉదుటున ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు. అతని చేతుల పట్టుకి ఆమె ఎముకలు విరిగిపోయేంత నొప్పి వచ్చింది. ఆమెకిష్టం ఉందా లేదా అని ఏమాత్రం ఆలోచించకుండా, కనీసం కనికరం లేకుండా ఆమె పెదాల మీద అత్యంత క్రూరంగా, బలంగా ముద్దు పెట్టుకున్నాడు. అంజలికి ఊపిరాడలేదు. అతని బలం ముందు ఆమె ఒక చిన్న పక్షిలా నలిగిపోతోంది. చేతులతో అతన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది. కాని అతని పట్టు ఒక ఇనుప సంకెళ్లలా ఉంది. ఆమె కన్నీళ్లు అతని ముఖాన్ని తడుపుతున్నా అతను ఆగలేదు. కొద్ది క్షణాల తర్వాత ఆమెను విసిరికొట్టినట్లుగా బెడ్ మీదికి గట్టిగా విసిరేశాడు విక్రమ్. అంజలి భయంతో అరుస్తూ మంచం మీద పడింది. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. విక్రమ్ తన షర్ట్ బటన్స్ విప్పుతూ మంచం వైపు రావడం మొదలుపెట్టాడు. అతని కళ్లలో కామం లేదు,
కేవలం ఒక మృగత్వం ఉంది. ఇంతకీ నీ పేరేంటి? షర్టు కింద పడేస్తూ కరకుగా అడిగాడు విక్రమ్. అంజలి 2 చేతులు జోడించి వణుకుతున్న గొంతుతో కన్నీళ్లు దిగమింగుకుంటూ, నా పేరు అంజలి అని చెప్పింది. అంజలి! ఆ పేరు వినగానే విక్రమ్ శరీరం కరెంట్ షాక్ కొట్టినట్లు ఉలికిపడింది. అతని చేతులు ఆగిపోయాయి. ఆ పేరు అతనికొక ట్రిగర్లా పనిచేసింది. తనని మోసం చేసి రాహుల్తో ఒకే మంచం మీద పడుకున్న తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా అదే. ఆ మాయలాడి పేరు వినగానే అతని నరాల్లో రక్తం ఉడికిపోయింది. అప్పటివరకు ఈ అమ్మాయి మీద కొంచెమైనా సాఫ్ట్గా వెళ్దామనుకున్న విక్రమ్ మనసు ఆ పేరు వినగానే పూర్తిగా విషంగా మారిపోయింది. అతని కళ్లలో రక్తం గడ్డకట్టుకుపోయినంత క్రూరత్వం ఆవరించింది. పళ్ళు కొరుకుతూ ఆమె వైపు ఒక ఆకలిగొన్న క్రూర మృగంలా దూకాడు. అంజలి మెడమీద తన పెదాలతో పళ్లతో చాలా వైల్డ్గా క్రూరనంగా ముద్దులు పెట్టుకుంటూ బైట్ చేయటం మొదలుపెట్టాడు విక్రమ్. అతని ప్రవర్తన ఒక రాక్షసుడిలా ఉంది. నొప్పిగా ఉంది, ప్లీజ్ సార్, దయచేసి వదలండి, నాకు చాలా నొప్పిగా ఉంది, ప్లీజ్ ప్లీజ్ కొంచెం నెమ్మదిగా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ బతిమాలుకుంది అంజలి. కాని విక్రమ్ ఆమె మాటలు ఏవీ వినిపించుకోలేదు. అతని చెవుల్లో కేవలం అంజలి అన్న పేరు, తనను మోసం చేసిన ఆ దృశ్యం మాత్రమే తిరుగుతున్నాయి. ఆ పగ, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఈ అంజలి మీద చూపించాడు. కనీస కనికరం లేకుండా అత్యంత రఫ్గా ఆమెతో ఇంటిమేట్ అయ్యాడు. అంజలికి అది జీవితంలో ఫస్ట్ టైం. అంత క్రూరమైన పద్ధతిలో అంత రఫ్గా అతను బిహేవ్ చేస్తుంటే ఆమె శరీరం ముక్కలైపోయినంత నరకం అనుభవించింది. నొప్పితో గట్టిగా అరుస్తూ ఏడుస్తూ దిండును పళ్లతో కొరుకుతూ ఆ నరకాన్ని భరించింది. ఆమె కన్నీళ్లు ఆ మంచమంతా తడిపేస్తున్నాయి. ప్రతి క్షణం ఒక యుగంలా గడిచింది. తన కన్నతల్లి కోసం ఒక ఆడది పడే వేదనకు నిలువెత్తు సాక్ష్యంగా ఆమె ఆ మంచం మీద నలిగిపోయింది. ఒకసారి ఆ భయంకరమైన నరకం ముగిసిన తర్వాత విక్రమ్ ఆమెను వదిలేసి మంచం దిగి వెళ్ళిపోయాడు. అంజలి నొప్పితో ఏడుపుతో అలాగే బెడ్ మీద కుమ్మిలిపోతోంది. అమ్మయ్యా, అయిపోయింది, ఇక ఈ నరకం అయిపోయింది, ఉదయం కాగానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుంటూ తనను తాను ఓదార్చుకుంది. కాని ఆమె ఆశలు ఎక్కువసేపు నిలవలేదు. బాల్కనీలోకి వెళ్లిన విక్రమ్ ఒక సిగరెట్ వెలిగించాడు. ఆ చల్లటి గాలిలో సిగరెట్ తాగుతూ కూడా అతని కోపం చల్లారలేదు. ఆడవాళ్లమీద, ఆ అంజలి మీద ఉన్న పగ అతన్ని ఇంకా దహించివేస్తోంది. సగం తాగిన సిగరెట్ని కింద పడేసి కాలుతో నలిపేశాడు. తిరిగి కోపంగా గదిలోకి వచ్చాడు. మళ్లీ మంచం వైపు అడుగులు వేయటం మొదలుపెట్టాడు విక్రమ్. అతన్ను రావడం చూసి అంజలి ప్రాణాలు గాలిలో కలిసినంత పనైంది. భయంతో మంచం మూలకు జరుగుతూ చేతులు జోడించింది. ప్లీజ్ సార్, నాకింకా ఓపిక లేదు, నా శరీరం తట్టుకోలేదు, ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ బతిమాలుకుంది. విక్రమ్ ఆమె మాటలను విని వ్యంగ్యంగా కఠినంగా నవ్వాడు. ఏంటి, ఓపికలేదా? ఎందుకు? నీకు తక్కువ ఇస్తా అన్నాడా కార్తీక్? నీకు చెప్పు, నేనెక్కువే ఇస్తాలే, డబ్బుల కోసమే కదా వచ్చింది, అలసిపోతే ఎలా అంటూ కరకుగా మాట్లాడాడు. లేదు సార్, ప్లీజ్. అంజలి ఏడుస్తున్నా బతిమాలుతున్నా విక్రమ్ వినిపించుకోలేదు. ఆమె మీద ఏమాత్రం జాలి చూపించలేదు. ఒక మృగంలా మళ్లీ ఆమెను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆ రాత్రి ఆ గదిలో అంజలి అరుపులు, ఆమె కన్నీళ్లు ఆ 4 గోడల మధ్యే సమాధి అయిపోయాయి. ఆ రాత్రి విక్రమ్కి ఎన్నిసార్లు తన పగ తీర్చుకున్నాడో, ఎన్నిసార్లు ఆమెను నరకం అనుభవించేలా చేశాడో తనకే తెలియదు. అంజలి ఓపిక నశించి నొప్పితో సృహ కోల్పోయే స్థాయికి వచ్చినా అతను వదలలేదు. అలా రాత్రంతా గడిచింది. చివరకు అలసిపోయి ఆమెను అలా మంచం మీద వదిలేశాడు. శరీరమంతా గాయాలతో, మనసు నిండా అవమానంతో, కన్నీళ్లు ఆరని కళ్లతో
అంజలి అలాగే స్పృహ కోల్పోయినట్టు పడుకునిపోయింది. నెమ్మదిగా చీకటి కరిగిపోయి తెల్లవారుజామున సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి ప్రసరిస్తున్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ఉదయం ఎండ కిటికీ అద్దాలను చీల్చుకుని గదిలోకి వస్తోంది. కాని ఆ వెలుతురు అంజలి జీవితంలో కమ్ముకున్న చీకటిని మాత్రం పారద్రోలలేకపోతోంది. రాత్రి జరిగిన ఆ రాక్షస క్రీడకి, ఆ భయంకరమైన నరకానికి ఆమె శరీరం పూర్తిగా సహకరించటం మానేసింది. ఒళ్లంతా తీవ్రమైన నొప్పితో కదలలేని స్థితిలో మంచం మీద అలాగే పడివుంది. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. అంతేకాదు, ఆ భయానికి, ఆ మానసిక క్షోభకి ఆమెకు విపరీతమైన జ్వరం కూడా వచ్చేసింది. ఒళ్ళు కాలిపోతోంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు ఆమె పాలిట ఒక మృత్యుశకటంలా కనిపిస్తోంది. అప్పటికే అద్దం ముందు నిలబడి తయారవుతున్నాడు అతను. ఖరీదైన సూట్ వేసుకుని తన కోట్ బటన్స్ సరిచేసుకుంటూ జుట్టును స్టైల్గా దువ్వుకుంటున్నాడు. రాత్రి తాను చేసిన ఆ రాక్షసత్వం గురించిగాని, ఆ మంచం మీద ప్రాణాపాయ స్థితిలో పడివున్న ఒక అమాయకురాలి గురించిగాని అతనికి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కోట్ సరిచేసుకుని నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. మంచం మీద బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని భయంతో వణుకుతూ తనవైపే చూస్తున్న అంజలిని గమనించాడు. ఆమె కళ్ళలో ఒక తెలియని దైన్యం, ఎవరికైనా జాలి పుట్టించేంత అమాయకత్వం ఉన్నాయి. కాని అతని కరుడుగట్టిన మనసుకి అవేమీ పట్టలేదు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమైంది, అలా చూస్తున్నావ్? గంభీరంగా, ఎంతో కరకుగా అడిగాడు. ఆ గొంతు వినగగానే అంజలి ఉలికిపడింది. వణుకుతున్న పెదాలను గట్టిగా కొరుక్కుంటూ కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా తల అడ్డంగా ఊపింది. ఏమీ లేదు సార్, మీరు రాత్రి డబ్బులిస్తానన్నారు. భయంతో గొంతు పెగలక సగం సగం మాటలతో అడిగింది. తన తల్లి ప్రాణాలు కాపాడే ఆ డబ్బుల గురించే ఆమె ఆలోచన అంతా. అతని పెదవుల మీద ఒక వ్యంగ్యమైన చిరునవ్వు వెలిసింది. జేబులో చేతులు పెట్టుకుని ఆమె వైపు వంగి చూశాడు. ఓ అదా, నాకు గుర్తుంది, డబ్బులిస్తాను. నిన్న కార్తీక్ నీకు ఎంత ఇస్తానని చెప్పాడో దానిమీద కన్నా 3 టైమ్స్, అంటే 3 రెట్లు డబ్బులిస్తాను నీకు. చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాట వినగానే అంజలికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. తన తల్లి ఆపరేషన్కి ఇక ఎలాంటి డోకా లేదు, ఈ నరకం నుంచి బయటపడిపోయినట్లే అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంది. కాని అతను అన్న ఆ ఒక్క మాటతో ఆమె గుండె వేగం మళ్లీ పెరిగింది. భయంగా అతని కళ్ళలోకి చూసింది. కాని నాదొక కండిషన్ అన్నాడు కరకుగా. కండిషనా? ఏంటి సార్? వణుకుతూ అడిగింది అంజలి. ఆమె చేతులు చల్లబడిపోయాయి. అతను నెమ్మదిగా ఆమె దగ్గర మంచం మీద కూర్చున్నాడు. అతన్ని రాకతో అంజలి భయంతో వెనక్కి జరగడానికి ప్రయత్నించింది. కాని అతను తన పెద్ద చేతితో ఆమె గడ్డాన్ని పట్టుకుని ఆమె ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. అతని వేళ్ల స్పర్శ తగలగానే ఆమె ఒంట్లో కరెంటు పాకినట్లు వణికిపోయింది. ఆ కండిషన్ ఏంటంటే, నేను చెప్పేవరకు, నాకు నీమీద ఆసక్తి పోయేవరకు నువ్వు నాతోనే ఉండాలి. ఎవ్రీ నైట్, ప్రతి రాత్రి నువ్వు నా గదిలోనే ఉండాలి. నువ్వు మార్నింగ్ ఎక్కడుంటావు, ఏం చేస్తావు అన్నది నాకు అనవసరం. కాని నైట్ అయ్యేసరికి నువ్వు నా దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకో, నా బెడ్ మీద నాకోసం వెయిట్ చెయ్యాలి. ఆ మాటలు అంజలికి చెవిటిపోటు వచ్చినట్లు అనిపించాయి. గుండె పగిలి ముక్కలైనట్లు అయింది. ఈ నరకం ఒక రాత్రితో పోలేదా? ప్రతి రాత్రి ఈ రాక్షసుడి చేతిలో బలైపోవాలా అని ఊహించుకుంటేనే ఆమెకు ప్రాణం పైకిపోయింది. అంతేకాదు, అతను ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు. ఆమె ఊపిరి అతని ముఖానికి తగులుతోంది. మార్నింగ్ నా టిఫిన్ కూడా నువ్వే చెయ్యాలి, ఈవినింగ్ నా లంచ్ కూడా నువ్వే చెయ్యాలి. నా ప్రతి అవసరం అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇది నా ఆర్డర్ అంటూ ఆమె చిన్నని పైకెత్తి
ఆమె పెదాల్ని తన పెదాలతో అత్యంత కఠినంగా బలవంతంగా కిస్ చేశాడు. అది ప్రేమతో పెట్టిన ముద్దు కాదు, ఒక క్రూరమైన ఆధిపత్యాన్ని, నీ శరీరం నా సొంతం అనే పొసెసివ్నెస్ని చూపించే ముద్దు. అంజలి కంగారుపడి భయంతో అతన్ని 2 చేతులతో వెనక్కి నెట్టింది. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఇదేంటి సార్, అది ఒక నైటే అని కార్తీక్ సార్ అన్నారు కదా, ఇప్పుడేంటిది? రోజు రాత్రి ఇక్కడే ఉండటం ఏంటి సార్? నేనలా ఉండలేను, ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఏడుస్తూ ప్రాధేయపడింది. అతను ఏమాత్రం చలించలేదు. ఆలోచించుకో, నువ్వు నా కండిషన్కి ఒప్పుకోకపోతే నేను ₹1 కూడా అసలివ్వను నీకు. ఆ కార్తీక్ గాడిచ్చిన హామీకి నాకు సంబంధం లేదు. ఇక్కడ నా రూల్స్ మాత్రమే నడుస్తాయి. ఈ క్షణంలో నువ్వు నో చెబితే ఇక్కడ నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళలేవు. ఇక నీ ఇష్టం. కఠినంగా ఒక బ్లాక్మెయిలర్లా మాట్లాడాడు. అంజలికి ఈ ప్రపంచం ఎంత కఠినంగా ఉందో అర్థమైంది. తన బలహీనతను ఆసరాగా తీసుకుని ఇతను తన జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేయాలని చూస్తున్నాడని అర్థమైంది. నేనేమీ ఇక్కడికి కావాలని రాలేదు. నా ప్రాణానికి ప్రాణమైన మా అమ్మ ఆపరేషన్ కోసమే, ఆమెను బతికించుకోవడం కోసమే వచ్చాను. కాని ఇతను నన్ను ఇంత నీచంగా ఆడుకుంటున్నాడు అని మనసులోనే కుమిలిపోయింది. ఈ అన్యాయాన్ని భరించలేకపోయిన అంజలిలో తెలియని ఒక ఆవేశం, ఒక కోపం కట్టలు తెంచుకున్నాయి. ఇది అన్యాయం సార్, నేను దీనికి ఒప్పుకోను. కార్తీక్ సార్ ఒక మాట చెప్పి మీరింకో మాట చెబుతూ నన్ను మోసం చేస్తున్నారు. నేను మీ కండిషన్స్కి ఒప్పుకోను, ఇదంతా మోసం అంటూ కొంచెం గట్టిగా ఏడుస్తూనే అరిచింది అంజలి. ఆమె గొంతు పెంచడం చూసి అతని కళ్లలో రక్తం చిమ్మింది. అతని ముఖం క్షణాల్లో ఒక భయంకరమైన రాక్షసుడిలా మారిపోయింది. కోపంతో ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు. అమ్మా, నొప్పితో అరిచింది అంజలి. నా ముందే అరుస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? విక్రమ్ సింఘానియా నా పేరు, విక్రమ్ సింఘానియా, గుర్తుపెట్టుకో. నా మీద అరిచేవాళ్లు, నన్ను ఎదిరించేవాళ్లు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు. నా ముందు నిలబడి మాట్లాడాలంటేనే ఈ నగరంలో ఉన్న పెద్ద పెద్దవాళ్లే భయంతో వణికిపోతారు. అలాంటిది నా గదిలో ఉంటూ నా బెడ్ మీద పడుకుని నా మీదే అరుస్తావా? నిన్ను ఇక్కడే ఈ క్షణమే ముక్కలు ముక్కలుగాలుగా నరికేసిన అడిగేవాడు లేడు. మృగంలా గర్జిస్తూ ఆమె ముఖం మీద అరిచాడు విక్రమ్. ఆ అరుపుకి అంజలి ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనైంది. అతని కళ్లలో ఉన్న క్రూరత్వం చూసి ఆమె రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇతను మనిషి కాదు, సాక్షాత్తు ఒక యముడు అని ఆమెకర్థమైంది. మరుక్షణమే ఆమె కళ్ల ముందు ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లి ముఖం గుర్తొచ్చింది. తానిక్కడ చనిపోతే రేపు తన తల్లి కూడా ప్రాణాలు వదులుతుంది. తన తల్లి కోసమైనా తాను బతకాలి, తాను ఏ నరకాన్నైనా భరించాలి అనుకుంది. భయంతో చేతులు జోడించింది. సారీ సార్, తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, దయచేసి చంపకండి. మీరు ఎలా చెప్తే అలా వింటాను, మీరడిగినట్టు చేస్తాను, మీ కండీషన్స్కి ఒప్పుకుంటాను సార్, ప్లీజ్ నా డబ్బులు నాకివ్వండి. వణుకుతూ కన్నీళ్లతో పాదాలు పట్టుకున్నంత పనిచేస్తూ వేడుకుంది అంజలి. ఆమె భయాన్ని, ఆమె లొంగుబాటును చూసి విక్రమ్ కలలో ఒక రాక్షసానందం వెలిసింది. ఆమె జుట్టు వదిలేసి తన మొబైల్ తీసి బయట ఉన్న బాడీగార్డ్కి కాల్ చేశాడు. లోపలికిరా అని ఒక్క మాటే చెప్పి ఫోన్ కట్ చేశాడు. క్షణం తిరగకుండా ఒక దృఢమైన బాడీగార్డ్ ఒక ఫైల్ పట్టుకుని తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. తల దించుకుని భయంగా విక్రమ్ ముందు నిలబడ్డాడు. విక్రమ్ కళ్లతోనే సైగ చేశాడు. బాడీగార్డ్ ఆ ఫైల్ని, ఒక పెన్ని అంజలి ముందు పెట్టాడు. సంతకం చెయ్యి. ఇందులో ఉన్న కండీషన్స్కి నువ్వు ఒప్పుకున్నట్లుగా ఈ బాండ్ పేపర్స్. నువ్విక్కడ్నుంచి పారిపోవాలని చూసినా నీ ప్రాణాలు దక్కవు. త్వరగా సైన్ చెయ్యి ఆర్డర్ వేశాడు విక్రమ్. అంజలికి వేరే దారి లేదు. ఏడుస్తూనే వణుకుతున్న చేతులతో ఆ పెన్ పట్టుకుంది. తన కన్నీళ్లు ఆ బాండ్ పేపర్స్ మీద రాలుతుండగా తన జీవితాన్ని, తన స్వేచ్ఛను ఆ రాక్షసుడికి రాసిస్తూ సంతకాలు చేసింది. గుడ్ అంటూ ఆ బాండ్ పేపర్స్ తీసుకుని చెక్ చేశాడు విక్రమ్.
ఆ తర్వాత బాడీగార్డ్ వైపు చూసి, "ఈ పేపర్స్ని నా లాకర్లో సేఫ్గా పెట్టు, ఎవరికీ కనిపించకూడదు" అని చెప్పి ఆ ఫైల్ని అతనికి ఇచ్చాడు. బాడీగార్డ్ సైలెంట్గా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. విక్రమ్ మళ్ళీ అంజలి వైపు తిరిగాడు. "సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలా?" కరకుగా అడిగాడు. "హా, నేను బయటికి జాబ్కి వెళ్ళాలి" వణుకుతూ కళ్ళు కిందకి దించుకుని నెమ్మదిగా చెప్పింది అంజలి. "అవునా? నువ్వు జాబ్ కూడా చేస్తావా? ఎక్కడా?" అని అడిగాడు విక్రమ్. "ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నాను సార్" భయపడుతూనే చెప్పింది అంజలి. "అవునా?" అంటూ కొంచెం కోల్డ్గా అనేసి ఊరుకున్నాడు విక్రమ్. "సరే, నీ ఇష్టం. నువ్వేదంటే అదే చేసుకో. నాకందులో అభ్యంతరంత్రం లేదు" నిస్సారంగా అన్నాడు విక్రమ్. ఆ తర్వాత మళ్ళీ కఠినంగా మాట్లాడుతూ, "సరే అయితే రెడీ అవ్వు. నీకోసం నేను బట్టలు తెప్పించాను, అవే వేసుకో. పాత బట్టలిక్కడే వదిలేయ్. ఇకనుంచి ఇక్కడ్నుంచే వెళ్తావు, ఇక్కడ్నుంచే రావాలి. గుర్తుపెట్టుకో. ఏమన్నా అటు ఇటు చేశావని తెలిస్తే, ఎవరికైనా ఏమైనా చెప్పాలని చూస్తే మటుకు పరిణామాలు కరెక్ట్గా ఉండవు" తీవ్రంగా హెచ్చరించాడు విక్రమ్. అంజలి భయంతో తల ఊపింది. అప్పటిదాకా మంచంమీద కూర్చున్న విక్రమ్ ఒక్కసారిగా ఆమెను తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని పైకి లాగాడు. అంజలికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఒక్క ఉదుటున ఆమెను లాగి తన ఛాతీకి హత్తుకున్నాడు. ఆమె ఒంటిమీద అప్పటికి బట్టలు లేవు. కేవలం ఒక సన్నటి బెడ్షీట్ మాత్రమే చుట్టుకుని ఉంది. విక్రమ్ సూట్ వేసుకుని పూర్తి డ్రెస్లో ఉన్నాడు. బట్టలు లేని తన శరీరం. అతని కరకు బట్టలకు తగలగానే అంజలికి ఎంతో అసౌకర్యంగా, భయంగా అనిపించింది. ఒక ఆడపిల్లకు ఇంతకంటే పెద్ద అవమానం, భయం ఇంకేముంటుంది? ఒక రాక్షసుడి చేతిలో పూర్తిగా బందీ అయిపోయాను, ఇంకేం చేయగలను అన్న నిస్సహాయత ఆమె కళ్లలో కన్నీళ్లుగా మారుతోంది. కాని విక్రమ్కి ఆమె భయంతో పనిలేదు. ఆమె మీద అతనికి ఉన్న ఒక క్రూయల్ రొమాన్స్, ఒక విపరీతమైన పొజెషన్నెస్ అతన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఆమెని గట్టిగా హగ్ చేసుకుని ఆమె మెడమీద తన పెదాలతో, పళ్లతో చాలా కఠినంగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ ముద్దుల్లో ప్రేమ లేదు, ఒక క్రూరత్వం ఉంది. "నువ్వు నా సొంతం, నా బానిసవి" అనే అహంకారం ఉంది. అంజలికి నొప్పిగా ఉన్నా, భయంతో వణికిపోతున్నా, కనీసం గట్టిగా ఏడవడానికి కూడా సాహసించలేకపోతోంది. అతని చేతుల్లో ఒక నిర్జీవమైన బొమ్మలా ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత ఆమెను వదిలేసి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. "సాయంత్రం 6 గంటలకల్లా ఈ గదిలో ఉండాలి. లేటైతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా" అని వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. అతను వెళ్ళిపోగానే అంజలి నేలమీద పడిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. తన కర్మను తలుచుకుని కుమిలిపోయింది. ఎలాగోలా ఓపిక తెచ్చుకుని లేచి నిలబడి బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయింది. విక్రమ్ తన కోసం తెప్పించిన ఖరీదైన కాని చాలా మోడ్రన్గా ఉన్న బట్టలను అయిష్టంగానే వేసుకుంది. కిందికి వెళ్లేసరికి మెట్లు దిగుతుంటే కాళ్ళు వణుకుతుంటున్నాయి. జ్వరం వల్ల శరీరం తూలిపోతోంది. కింద ఉన్న సర్వెంట్స్ ఆమెను ఒక వింత మనిషిని చూసినట్లు చూస్తున్నారు. వాళ్లు తెచ్చిపెట్టిన టిఫిన్ని ఏడుస్తూనే, గొంతులోకి దిగకపోయినా బలవంతంగా 2 ముద్దలు తిని తన బ్యాగ్ తీసుకుని పనికి బయల్దేరింది అంజలి. తాను పనిచేసే చోటుకు వెళ్లిన తర్వాత కూడా అంజలి మనసులో లేదు. ఒక పక్క ఆ ఆఫీసులో సిస్టమ్ ముందు పనిచేస్తోంది. కాని రాత్రి జరిగిన సంఘటనలు, ఉదయం విక్రమ్ పెట్టిన టార్చర్ పదే పదే గుర్తుకొస్తున్నాయి. తన కన్నీళ్లని ఎవరికీ కనిపించకుండా దాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ తన పని తాను చేసుకుంటోంది. ఇదే సమయంలో విక్రమ్ తన ప్రైవేట్ క్యాబిన్లో ఖరీదైన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని మనసులో రకరకాల ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఎలాగైనా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంజలి మీద, ఆ రాహుల్ గారి మీద భయంకరమైన పగ తీర్చుకోవాలి. తనని నమ్మించి మోసం చేసిన వాళ్ళిద్దరికీ జీవితాంతం మర్చిపోలేని శిక్ష వెయ్యాలి. ఇదొక వైపైతే, నిన్న నైట్ తనతో స్పెండ్ చేసిన ఈ కొత్త అంజలి గురించిన ఆలోచనలు అతన్ని వెంటాడుతున్నాయి. తనకి ఎంతో బాధగా,
ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్గా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి ఆ గదిలోకి వచ్చిన ఈ అంజలి కేవలం డబ్బుల కోసం వచ్చిన మామూలమ్మాయి కాదని అతనికి అర్థమైంది. ఆమె వజ్జినని, తనే ఆమెను మొదటిసారి తాకానని అతనికి తెలిసింది. ఆ నిజం అతన్ని లోపల ఏదో చేస్తోంది. పవిత్రంగా ఉన్న ఒక అమ్మాయిని తాను తన కోపంతో, తన పగతో ఎంత క్రూరంగా అనుభవించాడో గుర్తొచ్చి అతనిలో ఒక తెలియని ఫీలింగ్ మొదలైంది. అదే సమయంలో అతనికి ఆమె మీద ఒక విపరీతమైన పొసెసివ్నెస్ పెరిగిపోయింది. ఆమె వర్జిన్ అని తెలియగానే ఈ అమ్మాయి నాకే సొంతం, ఇంకెవరికీ దక్కకూడదు అన్న స్వార్థం అతనిలో నిద్రలేచింది. బలవంతంగానైనా సరే, ఆమె ఇష్టంతో పనిలేకుండా ఎలాగైనా సరే ఆమెను నా దగ్గరే ఉంచుకోవాలి. నా గదిలో నా ఖైదీగాగా ఉన్నా సరే ఆమె నా పక్కనే ఉండాలి అని మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యాడు విక్రమ్. తన కుర్చీలో వెనక్కి ఆనుకుని పైకి చూస్తూ ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. అయినా కార్తీక్ పంపించిన ఈ అంజలి టేస్ట్ చాలా బావుంది. చాలా అమాయకంగా, చాలా అందంగా ఉంది. ఎలాగైతేనేమి, ఈ అమ్మాయి కూడా డబ్బుల కోసమే వచ్చిందిలే. అందులో ఏముంది? ఆడవాళ్లందరూ డబ్బుకు బానిసలే. నా దగ్గర డబ్బులు ఉన్నంతవరకు ఆ అమ్మాయి నా కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది, నాతోనే ఉంటుంది అని తన మగతనాన్ని, తన డబ్బుని చూసుకుని గర్వపడుతూ మనసులో అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు కార్తీక్. అతని ముఖంలో ఒక వెటకారపు నవ్వు ఉంది. విక్రమ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఏరా విక్రమ్, ఏమైంది? నైట్ బాగా జరిగిందా? కోపం కొంచెమైనా తగ్గిందా అని క్యాజువల్గా అడిగాడు కార్తీక్. విక్రమ్ తన పెదవుల మీద ఉన్న నవ్వును అలాగే ఉంచి కార్తీక్ వైపు చూశాడు. బ్యూటిఫుల్, చాలా బాగా జరిగింది కార్తీక్. నైట్ అంతా ఒక అద్భుతం. నేను ఆ పాత అంజలిని, ఆ మాయలాడిని పూర్తిగా మర్చిపోయేటట్టు ఉన్నానురా. ఈ కొత్త అంజలి నా జీవితంలోకి వచ్చేసరికి నా నరాల్లో ఉన్న కోపాన్ని మొత్తం ఈ అమ్మాయే తీర్చేసింది అన్నాడు ఎంతో గర్వంగా. అంటే ఈ కొత్త అమ్మాయి నీకంతగా నచ్చేసిందా? కేవలం ఒక రాత్రికే నీ మైండ్ని ఇంతలా మార్చేసిందా? ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్, తన ప్లాన్ సక్సెస్ అయిందని లోపల సంతోషిస్తూ. నచ్చటం కాదు కార్తీక్, ఈ అమ్మాయి నాకు ఒక వ్యసనంలా మారబోతోంది. నువ్వెక్కడ్నించి పట్టుకొచ్చావో గాని ఈ అంజలి నాకే సొంతం. ఆ పాత అంజలి నాకు చేసిన మోసానికి, నేను పడిన బాధకి ఈ కొత్త అంజలి నాకు దొరికిన ఒక పెయిన్ కిల్లర్రా అన్నాడు విక్రమ్ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని చేతిలో తిప్పుతూ. మరి ఆ అమ్మాయి పరిస్థితేంటి? పాపం చాలా భయపడుతూ వచ్చింది నిన్న. డబ్బులిచ్చేసి పంపించేశావా? అడిగాడు కార్తీక్ ఏమీ తెలియనట్లు నటిస్తూ. విక్రమ్ గట్టిగా నవ్వాడు. పంపించేయడమా? విక్రమ్ సింఘానియాకి ఒక వస్తువు నచ్చితే దాన్ని వదిలిపెడతాడా? ఆ అమ్మాయి ఇక నా పర్సనల్ ప్రాపర్టీ కార్తీక్. ప్రతి రాత్రి నా గదిలోనే ఉంటుంది. ఆమె దగ్గర బాండ్ పేపర్స్ కూడా రాయించుకున్నాను. ఆమెకి డబ్బు అవసరం, నాకు ఆమె అవసరం. ఈ డీల్ చాలా కాలం నడుస్తుంది. కళ్ళు చిన్నవి చేసి క్రూరంగా చూస్తూ అన్నాడు విక్రమ్. ఈ మాటలు వింటున్న కార్తీక్కి విక్రమ్లోని మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఈ రాక్షస ప్రేమ, ఈ బలవంతపు బంధం రేపు ఆ అమాయకురాలైన అంజలి జీవితాన్ని ఇంకెన్ని మడుపులు తిప్పుతుందో, విక్రమ్ మనసులో ఉన్న పగ ఆమెను ఇంకెంత నాశనం చేస్తుందో కాలమే నిర్ణయించాలి. కార్తీక్తో మాట్లాడిన తర్వాత విక్రమ్ సింఘానియా తన క్యాబిన్లో ఒంటరిగా ఉన్నాడు. అతని మెదడులో ఎన్నో ఆలోచనలు, ఎత్తుగడలు సుడిగుండల్లా తిరుగుతున్నాయి. చేతిలో ఉన్న విస్కీ గ్లాసును మెల్లగా తిప్పుతూ అద్దాల కిటికీలోంచి బయట కనిపిస్తున్న నగరాన్ని చాలా సీరియస్గా చూస్తున్నాడు. అతనికి ఎవరైనా తనను మోసం చేస్తున్నారని చిన్న అనుమానం వచ్చినా వాళ్ల అంతు చూసేవరకు నిద్రపోడు. ఇప్పుడు ఆ అనుమానం తన గర్ల్ఫ్రెండ్ మీదే పడింది. ఇంటర్కామ్ బటన్ నొక్కి లోపలికి రా అని ఒక్క మాట చెప్పాడు. క్షణాల్లో క్యాబిన్ తలుపు తెరుచుకుని అతని సెక్యూరిటీ టీం హెడ్, నమ్మకస్తుడైన బాడీగార్డ్ దేవా లోపలికి వచ్చాడు. తల వంచుకుని చేతులు కట్టుకుని విక్రమ్ వెనక నిలబడ్డాడు. బాస్, పిలిచారా అని వినయంగా అడిగాడు.
విక్రమ్ కుర్చీలో వెనక్కి తిరిగి దేవా వైపు చాలా పదునైన చూపులు విసిరాడు. దేవా, నీకో పని అప్పగిస్తున్నాను. ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. విక్రమ్ గొంతులో ఉన్న కరకు వెరీ గుడ్. నా గర్ల్ ఫ్రెండ్, అదే మన మహారాణిగారు ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు క్షణం క్షణం రిపోర్ట్ రావాలి. ఆమెకి తెలీకుండా మీ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ టీంని ఆమె వెనకక షాడోలా పెట్టండి. ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎవరెవరితో లింక్స్లో ఉంది, నాకు తెలీకుండా చీకట్లో ఏం వ్యవహారాలు నడుపుతోంది అన్నీ బయటికి లాగండి. ముఖ్యంగా ఆమె నాకు చేస్తున్న ద్రోహానికి సంబంధించిన పక్కా ప్రూఫ్స్ నాకు కావాలి. గాలివార్తలు కాదు, డాక్యుమెంట్స్, ఫోటోస్, కాల్ రికార్డ్స్ ప్రతి ఒక్కటీ నా టేబుల్ మీద ఉండాలి. అర్థమైందా? గంభీరంగా ఆదేశించాడు విక్రమ్. అర్థమైంది బాస్. ఈ క్షణం నుంచే మా టీం రంగంలోకి దిగుతుంది. ఆమె వేసే ప్రతి అడుగు మన రాడార్లోనే ఉంటుంది. మీకు అన్ని ఆధారాలు త్వరలోనే తీసుకొచ్చిస్తాను, దేవా కాన్ఫిడెంట్గా చెప్పాడు. గుడ్. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. వెళ్ళు అని విక్రమ్ సైగ చేయగానే దేవా తల ఊపి సైలెంట్గా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. విక్రమ్ మళ్లీ తన పనిలో పడ్డాడు. ల్యాప్టాప్లో కొన్ని ఫైల్స్ చూసుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయానికి తలుపు మీద కనీసం నాక్కూడా చేయకుండా క్యాబిన్ డోర్ తీసుకుని చాలా స్టైలిష్గా, హాట్గా రెడీ అయి లోపలికి వచ్చింది విక్రమ్ గర్ల్ ఫ్రెండ్. హాయ్ బేబీ, ఎలా ఉన్నావ్ అంటూ ఎంతో ఆప్యాయత నటిస్తూ విక్రమ్ దగ్గరికి వచ్చి అతన్ని గట్టిగా హగ్ చేసుకోవడానికి చేతులు చాపింది. కానీ విక్రమ్ కళ్ళలో ఆమె పట్ల ఉన్నది ప్రేమ కాదు, ఒక అంతుపట్టని విరక్తి. ఆమె తనను హగ్ చేసుకునేలోపే విక్రమ్ తన చేతిని అడ్డుపెట్టి ఆమెను దూరంగా ఆపాడు. ఆమె శరీరం తనకి తగలకుండా చాలా కోల్డ్గా ప్రవర్తించాడు. ఆమెకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. విక్రమ్ ఎప్పుడూ తనతో ఇలా ప్రవర్తించలేదు. ఏమైంది విక్రమ్, ఎందుకలా ఉన్నావ్? నీకేమైనా హెల్త్ బాలేదా? ఫేస్ డల్గా ఉంది అంటూ కవరింగ్ ఇస్తూ అడిగింది. విక్రమ్ తన చూపుల్ని ఆమె మీద నుంచి ల్యాప్టాప్ మీదకు తిప్పుకుంటూ చాలా నిర్లక్ష్యంగా తనదైన స్టైల్లో ఆన్సరిచ్చిచ్చాడు. నాకేం కాలేదు, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, నాకు కొంచెం ప్రైవసీ కావాలి అన్నాడు కరకుగా. కానీ బేబీ, నేను నీకోసమే వచ్చాను కదా. ఆమె ఇంకేదో చెప్పబోయింది. చెప్పింది వినపడలేదా? నాకు పని ఉంది, నువ్విక్కడ్నించి వెళ్ళు, నేను ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను. విక్రమ్ గొంతులో ఉన్న సీరియస్నెస్ చూసి ఆమెకేమీ అర్థం కాలేదు. వీడికేమైంది అకస్మాత్తుగా? నా మీదేమైనా డౌటొచ్చిందా అని మనసులో కంగారు పడుతూనే పైకి మాత్రం నవ్వుతూ ఓకే బేబీ, టేక్ కేర్, బాయ్ అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే విక్రమ్ పెదవులి మీద ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. అదే రోజు సాయంత్రం సిటీలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ ఐసీయూ ముందు అంజలి కళ్లలో నీళ్లు పెట్టుకుని నిలబడి ఉంది. అద్దంలోంచి లోపల బెడ్ మీద అపస్మారక స్థితిలో ఉన్న తన తల్లిని చూస్తోంది. తన జీవితం, తన సర్వస్వం ఆమె. తన కోసం ఎంతటి నరకాన్నైనా అనుభవించటానికి అంజలి సిద్ధపడింది. డాక్టర్ బయటికి వచ్చారు. అంజలి వెంటనే చేతులు కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు, మా అమ్మ వణుకుతున్న గొంతుతో అడిగింది. డోంట్ వరీ అంజలి, మీ అమ్మగారి కండిషన్ ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉంది. హాస్పిటల్లో మొత్తం బిల్ పేమెంట్ అయిపోయింది. ఇంకా ఏమీ డ్యూస్ లేవు. కాబట్టి రేపు ఉదయం మేము సర్జరీ చేయబోతున్నాం. అన్నీ సవ్యంగా జరిగితే మీ అమ్మగారు పూర్తిగా కోలుకుంటారు, డాక్టర్ నవ్వుతూ చెప్పాడు. ఆ మాట వినగానే అంజలి గుండెల్లో ఉన్న పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది. కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. చేతులు జోడించి దండం పెట్టింది. ఆ సంతోషం ఆమెకి ఎంతోసేపు మిగలలేదు. సాయంత్రం అవుతోంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే ఆమె జీవితంలో చీకటి మొదలవుతోంది అని అర్థం. విక్రమ్ సింఘానియా కండిషన్స్ ఆమెకు గుర్తొచ్చాయి. ప్రతి రాత్రి అతని బెడ్రూంలో ఉండాలి. ఆ ఆలోచన రాగానే ఆమె కాళ్ళు మొద్దుబారిపోయాయి.
ఒంట్లో ఉన్న నెత్తురు గడ్డకట్టుకుపోయింది. కాని తప్పదు. తన తల్లి ప్రాణాలు దక్కాయంటే కాయి కారణం ఆ రాక్షసులిచిన డబ్బే. బరువైన గుండెతో ఏడుస్తూనే హాస్పిటల్ నుంచి బయల్దేరి విక్రమ్ ప్యాలెస్ లాంటి ఆ ఇంటికి చేరుకుంది అంజలి. ఆ ఇల్లు ఒక పెద్ద కోటలా ఉంటుంది. లోపల పనివాళ్లు ఎవరి పనివాళ్లు సైలెంట్గా చేసుకుంటున్నారు. అంజలిని చూసి ఎవరూ పలకరించలేదు. ఆమె నేరుగా పైకి వెళ్లి విక్రమ్ బెడ్రూంలోకి అడుగుపెట్టింది. ఆ గదిలోకి వెళ్లాలంటేనే ఆమెకు ఒక మరణశిక్ష అనుభవిస్తున్నట్లు ఉంది. గదిలో ఉన్న పెద్ద మంచం ఒకవైపు కూర్చుని ఒడిలో తల దించుకుని బిక్కుబిక్కుమంటూ వణుకుతూ కూర్చుంది అంజలి. కొద్దిసేపటికి విక్రమ్ కారు పోర్టికోలో ఆగింది. విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని రాకతో ఇల్లంతా ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. సర్వెంట్స్ అందరూ తలలు వంచుకుని నిలబడ్డారు. విక్రమ్ కోటు తీసి సోఫాలో వేస్తూ అక్కడున్న హెడ్ సర్వెంట్ వైపు చూశాడు. ఏంటి, నేను చెప్పిన పని జరిగిందా? కళ్లతోనే అడిగాడు. అవును సార్, గెస్ట్ వచ్చారు. పైనే మీ రూంలో ఉన్నారు, సర్వెంట్ భయంగా చెప్పాడు. విక్రమ్ పెదవుల మీద ఒక సన్నని నవ్వు మెరిసింది. సరే, పంజరంలో చిలుక వానకి తడిసి తన గూటికి వచ్చిందన్నమాట అని మనసులో అనుకుంటూ టై లూజ్ చేసుకుంటూ మెట్రు ఎక్కి పైకి వెళ్లాడు. గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్లేసరికి మంచం మీద ఒక చిన్న ముద్దలా కుంచించుకుపోయి కూర్చుని ఉంది అంజలి. ఆమె భయాన్ని చూస్తుంటే అతనికి విపరీతమైన ఆనందం కలుగుతోంది. అదే సమయంలో ఆమె పట్ల ఒక వింతైన ఆకర్షణ కూడా అతన్ని లాగుతోంది. అతని అడుగుల చప్పుడు వినగానే అంజలి ఉలికిపడి తలెత్తి చూసింది. సింహాన్ని చూసిన లేడిపిల్లలా ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. మంచం మీద నుంచి వెనక్కి గోడవైపుకి జరగడం మొదలుపెట్టింది. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ, ఏంటి, వచ్చావా? కానీ ఇంకా ఫ్రెష్ అవ్వలేదెందుకు? నాకోసం రెడీగా ఉండాలి కదా అని అడిగాడు. అతని వాయిస్లో కరకుదనం తగ్గింది, కాని ఒక రకమైన క్రూరమైన రొమాన్స్ ధ్వనిస్తోంది. అంజలికి మాటలు పెగలలేదు. వణుకుతూనే ఇంకా వెనక్కి జరిగింది. ఏమైంది? నన్ను చూసి వెనక్కెందుకు వెళ్తున్నావు? భయంగా ఉందా? లేక నేనింకా నైట్ అవ్వలేదా అని చూస్తున్నావా? అంటూ ఒక అడుగు ముందుకు వేసి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సార్, వద్దు ప్లీజ్. అంజలి కన్నీళ్లతో వేడుకుంది. వద్దా? నేను నీకు డబ్బులు ఊరికే ఇవ్వలేదంజలి, నీ స్వేచ్ఛను కొనుక్కున్నాను, నువ్వు నా సొంతం అంటూ ఒక్కసారిగా ఆమెను తనవైపుకి లాక్కున్నాడు. ఆమె సున్నితమైన శరీరం అతని దృఢమైన ఛాతీకి గట్టిగా తగిలింది. విక్రమ్ ఆమె మెడమీద, బుగ్గలమీద తన పేదాలతో ఆక్రమించడం మొదలుపెట్టాడు. ఆ ముద్దుల్లో ప్రేమ కంటే కూడా ఆమె శరీరం మీద తనకి ఉన్న అధికారం స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కదా? సరే, నేనే నిన్ను ఫ్రెష్ చేయిస్తాను, పద అంటూ ఆమెను బలవంతంగా ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకువెళ్లాడు. అంజలికి ఎంత భయంగా ఉన్నా అతన్ని ఎదిరించే శక్తి లేదు. షవర్ ఆన్ చేశాడు విక్రమ్. చల్లటి నీరు వాళ్ళిద్దరిమీద పడుతోంది. విక్రమ్ తన బట్టలు విప్పేసి ఆమె వేసుకున్న బట్టలు కూడా ఒక్కొక్కటిగా తొలగించాడు. అంజలి సిగ్గుతో, భయంతో కళ్ళు మూసుకుని వణికిపోతోంది. విక్రమ్ ఆమెతో చాలా ఇంటిమేట్గా మారాడు. ఆమె ఒంటిమీద ఉన్న ప్రతి అంగుళాన్ని తన చేతులతో, పెదాలతో స్పృశిస్తున్నాడు. అంజలికి ఉదయం నుంచి ఏమీ తినకపోవటం వల్ల, భయం వల్ల విపరీతమైన నీరసం వచ్చేసింది. ఆమె కాళ్ళు నిలబడలేకపోతున్నాయి, తూలిపోతోంది. కాని విక్రమ్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. తనలో రగులుతున్న కోపాన్ని, అదే సమయంలో ఆమె పట్ల తనకి కలుగుతున్న ఆ పిచ్చి ఇష్టాన్ని ఆ విధంగా తీర్చుకుంటున్నాడు. ఆ అమ్మాయి తన పక్కనే ఉండాలి, తన కబంధహస్తాల్లోనే బందీ అయి ఉండాలి అన్న స్వార్థం అతన్ని నడిపిస్తోంది. కొంతసేపటికి అంజలి శరీరం పూర్తిగా చల్లబడిపోయి ఆమె స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది. అప్పుడు విక్రమ్కి అర్థమైంది ఆమెకి ఇక ఓపిక లేదు అని. వెంటనే షవర్ ఆఫ్ చేసి ఒక పెద్ద టవల్ తీసుకుని
ఆమె ఒంటికి చుట్టి తన 2 చేతులతో ఎత్తుకుని బయటికి తీసుకువచ్చాడు. ఆమెను మృదువుగా మంచం మీద పడుకోబెట్టాడు. వెంటనే బెల్ నొక్కి సర్వెంట్స్ని పిలిచాడు. త్వరగా ఫుడ్ తీసుకురండి, వేడిగా ఉండాలి అని ఆర్డర్ వేశాడు. సర్వెంట్స్ క్షణాల్లో ఒక ట్రేతో భోజనం తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయారు. విక్రమ్ స్వయంగా ఆ ప్లేట్ తీసుకుని మంచం మీద కూర్చున్నాడు. అంజలిని మెల్లగా లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అంజలికి కళ్ళు కూడా సరిగ్గా తెరవలేని పరిస్థితి. తన చేతులతో స్వయంగా ముద్దలు కలిపి అంజలి నోటికందించాడు విక్రమ్. అంజలి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఒక పక్క నరకం చూపిస్తున్నాడు, మరో పక్క ఎందుకిలా దగ్గరుండి తినిపిస్తున్నాడో ఆమెకు అర్థం కావట్లేదు. యాంత్రికంగా అతను పెడుతున్నది తింటూ ఉండిపోయింది. భోజనం పూర్తవగానే ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమెకు విపరీతమైన మత్తు రావటం వల్ల క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంది. విక్రమ్ ఆమె పక్కన పడుకుని ఆమెను తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా హగ్ చేసుకున్నాడు. నిద్రలో ఉన్న ఆమె ముఖాన్ని చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె ముఖంలో ఎంతటి అమాయకత్వం ఉందో అతనికి అర్థమవుతోంది. చాలా అమాయకురాలు. అసలీ లోకం తెలియని పసిపిల్లలా ఉంది. కాని దీనికి ఇన్ని డబ్బులు ఎందుకు అవసరం వచ్చాయి? ఏదైనా నాటకం ఆడుతోందా అని అతను మనసులో ఒక అనుమానం తొలిచివేసింది. కాని ఆమె పడుతున్న భయం, ఆమె కన్నీళ్లు అబద్ధం కావని అతనికి తెలుసు. ఆమె మీద అతనికి తెలియకుండానే ఒక ఇష్టం పెనవేసుకుంటోంది. ఆమె నుదుటి మీద, బుగ్గమీద చిన్నగా ముద్దు పెట్టుకుని అతను నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్కి ఆ అమ్మాయిని అస్సలు వదలాలని అనిపించటం లేదు. రోజురోజుకి ఆమె మీద అతనికి ఒక రకమైన అబ్సెషన్ పెరిగిపోతోంది. ఉదయం లేవగానే మళ్లీ ఆమెను తన చేతుల్లోకి తీసుకుని బాత్రూంలోకి తీసుకువెళ్ళి రాత్రిలాగే తనే స్వయంగా ఫ్రెష్ చేయించాడు. అతని స్పర్శకు అంజలి ఒక బొమ్మలా ఉండిపోయిందే తప్ప నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరూ కూర్చున్నారు. విక్రమ్ మళ్ళీ తన చేతులతోనే ఆమెకు టిఫిన్ తినిపిస్తున్నాడు. సరే, రోజు ఆఫీస్ అంటుంటావు కదా, అసలింతకీ నీ ఆఫీసెక్కడో నాకు చెప్పనేలేదు అని చాలా క్యాజువల్గా అడిగాడు విక్రమ్. ఆ మాట వినగానే అంజలి గుండె గుబేలమంది. తను పనిచేసేది సాక్షాత్తూ ఈ విక్రమ్ కంపెనీలోనే అని చెబితే ఆఫీస్లో అందరికీ ఈ విషయం చెప్పి తనని ఇంకెంత టార్చర్ పెడతాడో, ఎంతలా అవమానిస్తాడో అని ఆమె బాగా భయపడింది. అందుకే తన ఐడెంటిటీని, పనిచేసే చోటును దాచుకోవాలి అనుకుంది. అది ఇక్కడే దగ్గర్లో ఒక చిన్న స్టోర్లో సార్ తడబడుతూ అబద్ధం చెప్పింది అంజలి. విక్రమ్ భోజనం చేయటం ఆపి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. స్టోర్లోనా? అంటే ఒక షాప్కీపర్లాగా పనిచేస్తున్నావా అని అడిగాడు. అంజలి తలదించుకుని హా అవును సార్ అని మెల్లగా చెప్పింది. విక్రమ్కి లోపల నవ్వు వస్తోంది కాని బయటికి కనపడనివ్వలేదు. సరే, అసలు ఏం చదువుకున్నావు నువ్వు? మన కంపెనీలు చాలా ఉన్నాయి కదా, నా ఆఫీస్లోనే నీకొక మంచి జాబ్ ఇప్పిస్తాను, ఆ చిన్న కొట్టుల్లో పని ఎందుకు అని ఆఫర్ చేశాడు. అంజలికి చెమటలు పట్టాయి. వద్దు సార్, వద్దు, నేనక్కడే చేస్తాను, నాకే ఇబ్బంది లేదు అని కంగారుగా అంది. విక్రమ్ ఆమె కంగారు చూసి పెదవి విరిచాడు. సరే, నీ ఇష్టం అంటూ తన జేబులోంచి ఒక కార్ కీ తీసి టేబుల్ మీద పెట్టాడు. నీకోసం ఒక కార్ అరేంజ్ చేశాను, ఇక నుంచి డ్రైవర్ నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. వద్దు సార్, నేను బస్కి వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు, కార్లో వెళ్తే వాళ్ళందరూ ఏమనుకుంటారో, ప్లీజ్ సార్ బతిమాలుకుంది అంజలి. విక్రమ్ కొద్దిసేపు ఆమెను సీరియస్గా చూసి, సరే, ఎలా చావాలనుకుంటే అలా చావు, కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా సరే ఈవినింగ్ కల్లా నా ఇంట్లో, నా బెడ్రూంలో ఉండాలి, అర్థమైందా అని గట్టిగా అన్నాడు. అంజలి భయంగా తల ఊపింది. తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్తుండగా విక్రమ్ వెనక నుంచి పిలిచాడు. ఇంకో విషయం మర్చిపోయాను. అంజలి గుండె ఆగిపోయినంత పనైంది. ఆగి వెనక్కి తిరిగింది. నువ్విక్కడ ఉన్నది నా అవసరాలు తీర్చడానికి.
రోజు ఉదయం లేవగానే నాకు నువ్వే స్వయంగా టిఫిన్ చేసి పెట్టాలి. ఈరోజెందుకు చేయలేదు అని నిలదీశాడు. అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అది అది అని తడబడుతుంటే విక్రమ్ పెద్దగా నవ్వి, సర్లే వదిలే, ఎలాగూ నాకు టిఫిన్ చేసి పెట్టక్కర్లేదులే, నాకు నీతో రాత్రిపూట గడిపితే చాలు, అదే నాకు కడుపు నింపుతుంది అని ఒక రకమైన పచ్చిగా అన్నాడు. ఆ మాటలకు అంజలి ముఖం పాలిపోయింది. అవమానంతో తలదించుకుంది. ఇతను మనిషి కాదు, ఒక పశువు. నా శరీరం మీద తప్ప ఇతనికి నా మనసుతో పనిలేదు అని మనసులో కుమిలిపోయింది. విక్రమ్ తన సూట్ వేసుకుని లగ్జరీ కార్లో ఆఫీస్కి బయలుదేరాడు. అంజలి ప్రాణంలేని శరీరంతో బస్టాప్కి నడిచివెళ్లి కిక్కిరిసిన బస్సులో ఎక్కి ఆఫీస్కి చేరుకుంది. కంపెనీకి వెళ్లగానే అక్కడ పరిస్థితి ఆమెకు ఇంకో నరకంలాగా అనిపిస్తుంది. అంజలి చాలా అమాయకురాలు. ఎవర్నీ ఎదురు మాట్లాడదు అన్న ఒకే ఒక్క కారణంతో ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా ఆమెను చాలా చులకనగా చూస్తుంటారు. ఆమె లోపలికి అడుగుపెట్టగానే ఒక ఎంప్లాయీ ఆమె టేబుల్ మీద ఒక పెద్ద ఫైల్స్ కట్టపడేసింది. ఏంటి అంజలి, ఇంత లేటుగా వచ్చావు? పోనీలే, ఈ ఫైల్స్ అన్నీ ఈవినింగ్ కల్లా సిస్టంలో ఎంటర్ చేసేయ్, నేను కొంచెం షాపింగ్కి వెళ్ళాలి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది. మరొకడు వచ్చి, ఏవంజలి, బట్టలు చూడు ఎలా ఉన్నాయో, సరిగ్గా మాసిన బట్టల్లాగా. సర్లే, ముందు వెళ్ళి నాకోసం ఒక కాఫీ తీసుకురా అని ఎగతాళి చేశాడు. అందరూ పకపకా నవ్వారు. అంజలి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రతిరోజూ ఆఫీస్లో వీళ్లందరి పనులు తనే చేస్తూ వాళ్ల వెటకారపు మాటలు పడుతూ బతుకుతోంది. ఆమె ఎదిరించి ఒక్క మాట అన్నా వాళ్లు బాస్కి చెప్పి జాబ్లోంచి తీసేయిస్తారు. ఈ జాబ్ పోతే తన తల్లి మెడికల్ బిల్స్ ఎలా కట్టాలి? ఇప్పుడు విక్రమ్ వల్ల ఆపరేషన్కి డబ్బులు వచ్చినా తన తల్లి పూర్తిగా కోలుకునేదాకా మందులకి, హాస్పిటల్ ఖర్చులకి ఈ ఉద్యోగం ఎంతో అవసరం. అందుకే కన్నీళ్లను కడుపులోనే దాచుకుని ఎవరెన్ని అన్నా సైలెంట్గా భరిస్తూ సిస్టమ్ ముందు కూర్చుని టైప్ చేయటం మొదలుపెట్టింది అంజలి. ఇటు చూస్తే ఆఫీస్లో నరకం, అటు చూస్తే రాత్రి ఇంటికి వెళ్తే విక్రమ్ పెట్టే నరకం. ఈ రెండు నరకాల మధ్య ఆమె జీవితం నలిగిపోతోంది. ఆఫీస్లో ఆ రోజు పని చాలా ఒత్తిడిగా ఉంది. అంజలి తన డెస్క్ ముందు కూర్చుని కళ్ళు కాయలు కాసేలా ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ టైప్ చేస్తోంది. ఉదయం నుంచి ఆమెకు కనీసం మంచినీళ్లు తాగే తీరిక కూడా లేదు. సరిగ్గా అదే సమయానికి డిజైనింగ్ డిపార్ట్మెంట్కి చెందిన ప్రియా అనే అమ్మాయి ఒక పెద్ద ఫైల్స్ కట్ట తీసుకువచ్చి అంజలి టేబుల్ మీద దబ్బున పడేసింది. ఏంటే అంజలి, చూస్తూనే ఉన్నాను, ఉదయం నుంచి ఇచ్చిన ఫైల్స్ ఇంకా పూర్తి చేయలేదా? ఇదిగో ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఫైల్ ఇది. ఇందులో ఉన్న డిజైన్స్ అన్నీ సిస్టంలో ఎంటర్ చేసి రిపోర్ట్ రెడీ చెయ్యి. ఈ ఫైల్ నాకు ఇప్పటికిప్పుడు కావాలి, నేను బాస్కి సబ్మిట్ చేయాలి, అర్థమైందా అని చాలా పొగరుగా ఆర్డర్ వేసింది ప్రియ. యాక్చువల్గా ఆ డిజైన్స్ అన్నీ ప్రియ చెయ్యాలి. ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ బాధ్యత ఆమెది. కానీ ఆఫీస్లో అందరికీ అంజలి ఒక పనిమనిషిలా దొరికిపోయింది. అంజలి ఎవర్నీ ఎదురు మాట్లాడదు, సైలెంట్గా ఉంటుందని తమ పనులన్నీ ఆమె మీద రుద్దేస్తున్నారు. అంజలికి ఈ విషయం తెలిసినా తన ఉద్యోగం ఎక్కడ పోతుందో అన్న భయంతో ఏమీ అనలేకపోయింది. సరే మేడం, చేస్తాను అని మెల్లగా తల ఊపింది అంజలి. ఆ ప్రాజెక్ట్ ఫైల్ చాలా పెద్దది కావడంతో అందులో ఉన్న డేటా అంతా ఎంటర్ చేసేసరికి సమయం ఇట్టే గడిచిపోయింది. ఆఫీస్లో అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంజలి పని పూర్తి చేసి ఫైల్ క్లోజ్ చేసి గడియారం వైపు చూసేసరికి రాత్రి 7 గంటలు దాటిపోయింది. అంజలి గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెత్తాయి. అయ్యో, 7 అయిపోయింది, 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆయన ఇంట్లో ఉంటారు, నేను వెళ్ళకపోతే నన్ను చంపేస్తారేమో అని భయంతో వణికిపోతూ గబగబా తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్ నుంచి బయలుదేరింది. బస్సుల కోసం ఎదురుచూసి ట్రాఫిక్లో ఇరుక్కుని ఎలాగోలా విక్రమ్ ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలయింది. ఇక్కడ విక్రమ్ ప్యాలెస్లో వాతావరణం భయంకరంగా ఉంది. విక్రమ్ ఆఫీస్ నుంచి త్వరగానే ఇంటికి వచ్చేశాడు. అంజలి ఇంకా రాలేదని సర్వెంట్స్ చెప్పడంతో
అతని కోపం కట్టలు తెంచుకుంటోంది. కనీసం ఆమె ఫోన్ నెంబర్ కూడా తన దగ్గరలేదు కాల్ చేసి అడగడానికి. హాల్లోని పెద్ద సోఫాలో కూర్చుని తలుపు వైపు తీక్షణంగా చూస్తూ ఎదురుచూస్తున్నాడు. అతని కళ్ళలో రక్తం మరుగుతోంది. సరిగ్గా అప్పుడే భయంగా వణుకుతూ అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చింది అంజలి. ఆమెను చూడగానే విక్రమ్ కళ్ళు నిప్పులు చెరిగాయి. ఏవైంది? ఇంత లేటేంటి? టైం చూసుకున్నావా అసలు? ఉరుములాంటి గొంతుతో అడిగాడు విక్రమ్. అంజలి గుండె ఆగిపోయినంత పనైంది. అది సార్. ఏంటది? అంత బిజీనా నీకు? అసలు నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో, నీ ఆనావో, నీ ఆఫీస్ ఎక్కడో నాకు తెలియాలి ఈ క్షణం. కోపంగా అరుస్తూ అడిగాడు. సారీ సార్. ఈరోజు మా ఆఫీస్లో వేరే అమ్మాయి రాలేదు. ఆమె పని కూడా నేనే చెయ్యాల్సొచ్చింది. అందుకే లేట్ అయింది సార్. నన్ను క్షమించండి. ఏడుస్తూనే చెప్పింది అంజలి. ఆమె వణుకుతున్న తీరు, కళ్లలో నీళ్లు చూసి విక్రమ్ కోపం కొద్దిగా తగ్గింది. కాని అతనిలో ఉన్న పొసెసివ్నెస్ మాత్రం అలాగే ఉంది. సరే రా ఇలా దగ్గరికి అని కరకుగా అన్నాడు. అంజలి భయపడుతూనే అతని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే విక్రమ్ ఒక్క ఉదుటున ఆమె చేతిని పట్టుకుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. చుట్టూ సర్వెంట్సున్నారన్న స్పృహ కూడా అతనికి లేదు. అతనికి తన పక్కన ఎవరున్నారో అనవసరం. తను ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు. అంజలికి ఎంతో అసౌకర్యంగా ఉంది. కాని అతన్ని అడ్డుకునే ధైర్యం లేదు. విక్రమ్ ఆమెను గట్టిగా హత్తుకుని ఆమె మెడమీద చాలా వైల్డ్గా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆమెకిది ఇష్టం లేదని అతనికి స్పష్టంగా తెలుస్తోంది. ఆమె శరీరం బిగుసుకుపోయి వణుకుతోంది. అయినా సరే అతను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. సార్ ప్లీజ్ వదిలేయండి, నాకు చాలా ఆకలిగా ఉంది అని ఏడుస్తూ బతిమాలుకుంది అంజలి. ఆమె మాటలకు విక్రమ్ ఒక్క క్షణం ఆగాడు. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఉదయం నుంచి ఏమీ తినలేదన్న విషయం ఆమె పాలిపోయిన ముఖం చూస్తేనే అర్థమవుతోంది. ఓ ఆకలేస్తుందా? సరే పైకి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యడా, తిందాం. నేనిక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తాను అని ఆమెను వదిలేశాడు. అంజలికి ప్రాణం తిరిగొచ్చినట్లు అనిపించింది. గబగబా మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. వీడసలు మనిషి కాదు, ఒక రాక్షసుడు. ఎవరి ముందు ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాడు. వీడి చేతిలో నా బతుకు ఏమైపోతుందో ఏంటో అని మనసులో తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి తన నైట్ డ్రెస్ వేసుకుని కిందకి వచ్చింది. ఆ నైట్ డ్రెస్లో తడిసిన జుట్టుతో ఉన్న అంజలిని చూడగానే విక్రమ్కి మళ్లీ ఒకలాంటి ఫీలింగ్స్ మొదలయ్యాయి. ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టకుండా మళ్లీ తన ఒడిలోనే కూర్చోబెట్టుకున్నాడు. అంజలి అయిష్టంగానే అతని ఒడిలో కూర్చుంది. విక్రమ్ తన చేతులతో స్వయంగా ఆమెకు ఫుడ్ తినిపించాడు. ఆమెకు గొంతులోంచి ముద్ద దిగకపోయినా బలవంతంగా మింగింది. భోజనం పూర్తవగానే విక్రమ్ ఆమెని ఎత్తుకుని నేరుగా బెడ్రూంలోకి తీసుకువెళ్లాడు. గదిలోకి వెళ్లగానే ఆమెను మంచం మీదకు విసిరేశాడు. ఆమె తేరుకునేలోపే విక్రమ్ తన షర్టు విప్పేసి ఆమె మీదకు వాలిపోయాడు. ఆమె పెదాలమీద మెడమీద ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పట్టినవాడిలా ముద్దులు పెడుతున్నాడు. ఆమె బట్టలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆమెతో ఇంటిమేట్ అవుతున్నాడు. కాని ఈరోజు అతనిలో ఒక చిన్న మార్పు. రోజూ ఉన్నంత క్రూరత్వం ఈరోజు లేదు. కొంచెం సాఫ్ట్గా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఓకేనా? పెయిన్ లేదనుకుంటా కదా నీకు? ఫస్ట్ టైంలాగా భయపడ్డట్లేదు కదా అని ఆమె కళ్ళలోకి చూస్తూ గుసగుసగా అన్నాడు విక్రమ్. అంజలి ఆశ్చర్యంగా అతని వంక చూసింది. ఇతను ఇంత సాఫ్ట్గా బిహేవ్ చేస్తున్నాడేంటి ఈరోజు అని మనసులో అనుకుంది. పర్వాలేదు సార్ అని మెల్లగా అంది. అవునా, పర్వాలేదా? మరి నీకు నా స్పర్శకి ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదా అంటూ ఆమె ఒంటిమీద తన చేతులతో పెదాలతో ఒక మాయ చేస్తూ ఆమెలోనూ కోరికలు రగిలేలా చేయటం మొదలుపెట్టాడు. అతని స్పర్శకు అంజలికి మాటలు పెగలడం లేదు. నోట్లోంచి మాట రావడం లేదు. ఆమె శరీరం అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతోంది. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వస్తున్నాయి సార్, ప్లీజ్ కొంచెం వద్దు, ఇంక చాలు అని భయపడుతూ ఆయాసపడుతూ అంది అంజలి. కాని విక్రమ్
ఆమె మాటలు పట్టించుకోలేదు. ఆమెలో ఇంకా ఫీలింగ్స్ పెరిగేలా చేసి ఆమెను పూర్తిగా తనకి లొంగేలా చేసుకుంటున్నాడు. చాలాసేపటి తర్వాత అంజలికి ఇంక ఏమాత్రం ఓపిక లేక, నిద్ర ఎక్కువైపోయి స్పృహ కోల్పోతున్నట్లుగా అతని మీద ఆ మంచం మీద వాలిపోయింది. సర్లే, ఈ రోజుకింతటితో సరిపెట్టుకుంటాను అని నవ్వుకుని ఆమెను పక్కకు పడుకోబెట్టి అతను కూడా ఆమెను హత్తుకుని నిద్రపోయాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. చూస్తుండగానే 1 నెల రోజులు గడిచిపోయాయి. అంజలి జీవితం ఒక రొటీన్ నరకంగా మారిపోయింది. ఉదయం హాస్పిటల్కి వెళ్ళి తల్లిని చూడటం, అక్కడ్నుంచి ఆఫీస్కి వెళ్ళి అందరి పనులూ తనే చేస్తూ బర్డన్ భరించటం, రాత్రి ఇంటికి వచ్చాక విక్రమ్ పెట్టే ఈ శారీరక, మానసిక బర్డన్, ఇవన్నీ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమెకు మనసారా ఏడవటానికి కూడా ఒక ప్లేస్ లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు తన కర్మను తిట్టుకుంటూ కుమిలిపోవటం తప్ప ఇంకేం చేయలేకపోతోంది. కాని ఈ నెల రోజుల్లో విక్రమ్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. అతను ఇంతకుముందు ఉన్నంత కఠినంగా, క్రూరనంగా అంజలితో ఉండటం లేదు. వేరే వాళ్లతో బిహేవ్ చేస్తున్నట్టు తనతో బిహేవ్ చేయట్లేదు. ఆమె పట్ల ఒక రకమైన పొసెసివ్నెస్, ఒక తెలియని ఇష్టం అతన్ని ఆవహించాయి. ఆమె అడిగినవన్నీ ఇస్తున్నాడు, ఆమె ఏమీ అడగకపోయినా. కాని ఆమె తన గుప్పిట్లోనే ఉండాలి అన్న రూల్ మాత్రం మార్చలేదు. ఒకరోజు విక్రమ్ తన క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. రోజూ అంజలి ఆఫీస్ నుంచి రావడానికి చాలా లేటవుతోంది. అసలీమె ఎక్కడ పనిచేస్తోంది? ఆ చిన్న స్టోర్లో ఇంత రాత్రి వరకు ఏం పనుంటుంది అని అతనికి పెద్ద డౌటు వచ్చింది. వెంటనే తన మొబైల్ తీసి తన ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్ దేవాకి కాల్ చేశాడు. దేవా, ఈ అంజలి అసలు ఎక్కడ వర్క్ చేస్తోందో, ఏ స్టోర్లో ఉంటోందో నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. వితిన్ 1 అవర్లో నాకు రిపోర్ట్ రావాలి అని ఆర్డర్ వేశాడు. సరిగ్గా గంట తరువాత విక్రమ్ క్యాబిన్ తలుపు తీసుకుని దేవా లోపలికి వచ్చాడు. బాస్, మీరడిగిన డీటెయిల్స్ వచ్చాయి అని చెప్పాడు దేవా. చెప్పు, ఏ కోట్లో పనిచేస్తోంది తను? నిర్లక్ష్యంగా అడిగాడు విక్రమ్. అదే బాస్, తను ఏ స్టోర్లోనూ వర్క్ చేయట్లేదు. తను పనిచేసేది సాక్షాత్తు మీ కంపెనీలోనే, మన హెడ్ ఆఫీస్లోని డిజైనర్ డిపార్ట్మెంట్లో వెబ్ డిజైనర్గా పనిచేస్తోంది. ఇదిగో ఐడీ కార్డ్ కాపీ అంటూ టేబుల్ మీద ఫైల్ పెట్టాడు దేవా. ఆ మాట వినగానే విక్రమ్కి పెద్ద షాక్ తగిలింది. అతను కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఏంటి, నా కంపెనీలోనే పనిచేస్తూ నాకే అబద్ధం చెప్పిందా? నా దగ్గర పనిచేస్తూ వేరే ఎక్కడో కొట్టులో పనిచేస్తున్నానని నాతోనే నాటకాలాడిందా? విక్రమ్ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. కాని దేవా ముందు ఏమీ అనకుండా, సరే నువ్వెళ్ళు అని పంపించేశాడు. ఆ రోజంతా విక్రమ్ లోపల అగ్నిపర్వతంలా రగిలిపోతున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. అంజలి అప్పటికే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యుంది. విక్రమ్ ఏమీ ఎరగనట్లుగా చాలా సైలెంట్గా ఉన్నాడు. రోజులాగే ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని టిఫిన్ తినిపించాడు. అంజలి కూడా ఈరోజు బానే ఉన్నాడు కదా అని రిలాక్స్ అయింది. కాని భోజనం పూర్తవగానే విక్రమ్ అసలు రూపం బయటపడింది. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని లాక్కుంటూ బెడ్రూంలోకి తీసుకువెళ్లాడు. ఒక్కసారిగా ఆమెను గాల్లోకి ఎత్తి మంచం మీదకు విసిరేశాడు. అంజలి భయంతో వణికిపోతూ మూలకు జరిగింది. విక్రమ్ కోపంగా ఆమె మీదకు వెళ్ళిపోయి ఆమెను తన చేతులతో బంధించి ఇంటిమేట్ అవ్వడం మొదలుపెట్టాడు. కాని ఈసారి అందులో రొమాన్స్ లేదు, కేవలం పనిష్మెంటుంది. అతను చాలా ఫోర్స్ యూజ్ చేశాడు. ఆమెకు ఊపిరి ఆడనివ్వకుండా తన బలాన్ని మొత్తం ఆమె మీద చూపిస్తున్నాడు. అంజలికి విపరీతమైన నొప్పి వస్తోంది. కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. ప్లీజ్ సార్, చాలా నొప్పిగా ఉంది, ప్లీజ్ డోంట్, వదిలేయండి నన్ను అని గుండెలు బాదుకుంటూ ఏడ్చేసింది అంజలి. విక్రమ్ ఆమెను అలాగే పట్టుకుని కళ్లల్లోకి క్రూరంగా చూస్తూ అడిగాడు, నొప్పిగా ఉందా? మరి నాకే అబద్ధం చెప్పినప్పుడు నీకు భయం వేయలేదా? నేను ఎవరినైనా క్షమిస్తాను కాని అబద్ధం ఆడేవాళ్లని అసలు వదల్ను. నా కంపెనీలో
నా ఆఫీస్లోనే పనిచేస్తూ ఎక్కడో స్టోర్లో పనిచేస్తున్నానని ఎంత కవరింగ్ ఇచ్చావే నువ్వు? అబద్ధం చెప్పినందుకు నా దగ్గర పనిష్మెంట్ కూడా చాలా దారుణంగా ఉంటుందని మర్చిపోయావా? అని అరుస్తూ ఆమెను మరింత ఫోర్స్తో టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. అంజలికి ప్రాణాలు పోతున్నంత పనైంది. తన గుట్టు ఎలా తెలిసిపోయిందో అర్థం కాలేదు. సారీ సార్, నన్ను క్షమించండి. మీరు తెలిస్తే ఏమంటారు అని భయపడి చెప్పలేదు సార్. ప్లీజ్ లేదు సార్, ప్లీజ్ ఇంకెప్పుడు అబద్ధం చెప్పను, వదిలేయండి సార్ అని ప్రాధేయపడింది అంజలి. కాని విక్రమ్ వినిపించుకునే స్థితిలో లేడు. ఆమె ఎంత ఏడుస్తున్నా అతనికి కోపం చల్లారే వరకు ఆ రాత్రంతా ఆమె మీద ఫోర్స్ యూజ్ చేస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అంజలి బాత్రూంలో తలస్నానం చేస్తూ కింద కూలబడిపోయింది. రాత్రి జరిగిన టార్చర్కి, ఉదయం మళ్లీ బాత్రూంలో విక్రమ్ ఇచ్చిన పనిష్మెంట్కి ఆమె శరీరంలో ఇసుమ్మంత కూడా ఓపిక లేదు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. విక్రమ్ రెడీ అయి బయటికి వచ్చి టవల్తో తల తుడుచుకుంటూ అంజలి వంక చూశాడు. అంజలి నెమ్మదిగా గోడ పట్టుకుని లేచి నిలబడుతూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుని, నేనింకా ఆఫీస్కెలా వెళ్తాను? నా వల్ల కావట్లేదు సార్ అని వణుకుతున్న గొంతుతో అంది. విక్రమ్ ఆమెను చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. సరే, ఈరోజుకి ఆఫీస్కి వెళ్ళొద్దులే, నేను నీకు లీవ్ గ్రాంట్ చేస్తున్నాను. ఎలాగూ నువ్వు పనిచేసేది నా ఆఫీస్లోనే కదా, నీకా మాత్రం పర్మిషన్ నేనివ్వలేనా అని వ్యంగ్యంగా అన్నాడు. ఆ మాట వినగానే అంజలి గుండె ఆగిపోయినంత పనయింది. తను అబద్ధం చెప్పిన విషయం అతనికి తెలిసిపోయిందని అర్థమై కంగారుగా తలదించుకుంది. భయంతో సరే అన్నట్టు తల ఊపి మంచం మీద వాలిపోయింది. అదే రోజు విక్రమ్ ఆఫీస్. విక్రమ్ తన క్యాబిన్లో కూర్చుని ఉన్నాడు. అతనికిప్పుడు అంజలి మీద కక్ష లేదు. కాని ఆమెను టార్చర్ పెడుతున్న ఆఫీస్ స్టాఫ్ మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. పిల్ల ఎందుకు రోజు అంత లేటుగా వస్తోంది? డిజైనింగ్ డిపార్ట్మెంట్లో అంత వర్క్ ఏముంటుంది అని మనసులో అనుకున్నాడు. వెంటనే తన ఇంటర్కామ్ నొక్కి డిజైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని తన క్యాబిన్కి పిలిపించాడు. హెచ్ఓనడి కరగడలాడుతూ విక్రమ్ ముందు నిలబడ్డాడు. విజయ్, మన కొత్త ప్రాజెక్ట్స్ ఫైల్స్ ఎంతవరకు వచ్చాయి? నా టేబుల్ మీదికి ఇంకా ఎందుకు రాలేదు? ఆ ఫైల్స్ అన్నీ నేనిప్పుడే చెక్ చెయ్యాలి. నీ డిపార్ట్మెంట్లో ఉన్న డిజైనర్స్ అందర్నీ ఫైల్స్ పట్టుకుని 10 నిమిషాల్లో కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మని చెప్పు అని చాలా గట్టిగా ఆర్డర్ వేశాడు విక్రమ్. ఓకే బాస్, ఇప్పుడే అందర్నీ తీసుకొస్తాను అని వణికిపోతూ బయటికి వచ్చాడు హెచ్ఓడి. హెచ్ఓడి నేరుగా డిజైనింగ్ సెక్షన్కి వెళ్ళాడు. అక్కడ అల్లాడు. అక్కడంతా కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగుతూ టైంపాస్ చేస్తున్నారు. అంజలి లేదు కాబట్టి ఎవరికీ ఏ పని జరగట్లేదు. అందరూ ఇటు వినండి, మీటింగుంది. కాన్ఫరెన్స్ రూంలో బాస్ వెయిట్ చేస్తున్నారు. ఎవరెవరి ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్నాయో వాళ్లంతా ఆ ఫైల్స్ పట్టుకుని అర్జెంటుగా మీటింగ్కి రండి అని అరిచాడు హెచ్ఓడి. అంతే, ఆ మాట వినగానే అందరి గుండెలు ఆగిపోయాయి. వాళ్ల మధ్య ఒక్కసారిగా కంగారుతో మాటల యుద్ధం మొదలైంది. ప్రియ కంగారుగా తన పక్కన ఉన్నవాడితో, అయ్యో, నా బిల్డింగ్ ప్రాజెక్ట్ ఫైల్ నా దగ్గర లేదే, ఆ ఫైల్ అంతా అంజలి దగ్గరుంది అని భయంగా అంది. నీకేంటి కర్మ, నా ఇంటీరియర్ డిజైన్ ఫైల్ కూడా నేనేం చేయలేదు, అంతా అంజలికే ఇచ్చాను. ఇప్పుడు బాస్ అడిగితే ఎలా అన్నాడు మరొకడు. ఇంకొక అమ్మాయి, అసలు అంజలి దగ్గర మీ ఫైల్స్ ఎందుకున్నాయి, మీరే కదా చెయ్యాలి అని అడిగింది. నువ్వు కూడా నీ డేటా అంతా దానికే ఇచ్చావు కదా, ఇప్పుడు నీతులెందుకు అని గొడవ పడుతున్నారు. వాళ్ళ గొడవ చూసి హెచ్ఓడికి విషయం అర్థమైంది. ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ అంజలి దగ్గరున్నాయా? అసలు ఆ అమ్మాయి ఏది, ఎందుకు రాలేది ఈరోజు అని అరిచారు. సార్, అంజలి ఈరోజు లీవ్ పెట్టింది. కనీసం మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. చేస్తే నిన్నే ఆ ఫైల్స్ అన్నీ మేమే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు బాస్కి ఏం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి సార్ మనం అని ప్రియ ఏడుపు ముఖం పెట్టింది. అది నా సమస్య కాదు. ఇప్పుడు బాస్ పిలిచారు, మీరంతా అక్కడికి రావాల్సిందే. ఆ ఫైల్స్ లేకపోతే ఏమవుతుందో వెళ్ళి బాస్కే చెప్పుకోండి అని కోపంగా హెచ్ఓడి కాన్ఫరెన్స్ రూంకి వెళ్ళిపోయాడు. గత్యంతరం లేక డిజైనర్స్ అందరూ ఖాళీ చేతులతో
లేదా సగం చేసిన ఫైల్స్తో కాన్ఫరెన్స్ రూంలోకి అడుగుపెట్టారు. విక్రమ్ కుర్చీలో గంభీరంగా కూర్చుని ఉన్నాడు. అందరూ తలలు వంచుకుని నిలబడ్డారు. చూపించండి, మీ డిజైన్స్ ఏవి అని కరకుగా అడిగాడు విక్రమ్. అందరూ తెల్ల మొహాలు వేసుకుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. విక్రమ్ కోపంగా ఒక సగం చేసిన ఫైల్ తీసుకుని టేబుల్ మీద విసిరికొట్టాడు. ఈ డిజైన్స్ ఎవరు చేశారు? ఇంత చెత్తగా ఉన్నాయేంటి అని అరిచాడు. హెచ్ఓడి భయంగా, అది అది యాక్చువల్గా చేసింది ప్రియ సార్ అన్నాడు. విక్రమ్ దృష్టి ప్రియ మీద పడింది. మీరే కదా ప్రియ? మీరే కదా దీన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. మీ ముఖంలో అంత భయమేంటి? అసలు మీ ఫుల్ ఫైల్ ఎక్కడా? ఎందుకుదుకు మీ చేతిలో ఫైల్ లేదు అని గట్టిగా అడిగాడు. ప్రియ వణికిపోతూ, సార్, అది ఫైల్ నా దగ్గర లేదు సార్ అని తలదించుకుంది. అందరూ ఏదో చెబుదామని ట్రై చేస్తున్నారు కాని విక్రమ్ని చూసి భయంతో ఎవరికీ నోరు పెగలడం లేదు. విక్రమ్కి అసలు మ్యాటర్ అర్థమైపోయింది. అంటే ఈ ఆఫీస్లో ఉన్న ఫైల్స్, డిజైన్స్ అన్నీ చేసేది ఆ ఒక్క అంజలి మాత్రమేనా? ఆ ఒక్క అమ్మాయి పనిచేస్తుంటే నేను ఇంతమంది స్టాఫ్ని పెట్టుకొని వేస్ట్ అన్నమాట. ఆమె ఒక్కదానికి జీతమిస్తే సరిపోయేది నా కంపెనీకి. మీ అందరికీ నేను దండగగా జీతాలిస్తున్నానా? విక్రమ్ అరుపుకి కాన్ఫరెన్స్ రూమ్ దద్దరిల్లిపోయింది. అందరూ బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు. కోపంతో రగిలిపోతున్న విక్రమ్ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ వాళ్ల మొహాల మీదకి విసిరికొట్టారు. నాకు మీమీద ఒకటే డౌటొచ్చింది. ఇప్పుడది నిజమైంది. నా ఆఫీస్లో పని దొంగలకు ప్లేస్ లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అరిచి హెచ్ఓడి వైపు తిరిగి, వీళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వు. ఇంకొకసారి ఆ అమ్మాయి మీద మీ పనులు రుద్దారని తెలిస్తే అందర్నీ టర్మినేట్ చేసి రోడ్డు మీద నిలబెడతాను, జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడ్నించి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు విక్రమ్కి మరో ముఖ్యమైన విషయం కూడా తెలిసింది. ఈ నెల రోజుల వ్యవధిలో విక్రమ్ ఇన్వెస్టిగేషన్ టీం అతని గర్ల్ఫ్రెండ్ గురించి పూర్తి ఆధారాలు సేకరించింది. రాహుల్ ద్వారా విక్రమ్ కంపెనీ సీక్రెట్స్ని వేరెవరికో కాదు, సాక్షాత్తు ఆ గర్ల్ఫ్రెండ్ వాళ్ళ నాన్నకే చేరవేస్తున్నారని పక్కా సాక్ష్యాలతో సహా బయటపడింది. అంటే తన కంపెనీలో జరుగుతున్న ఈ ద్రోహం వెనుక ఉన్న మెయిన్ కల్ప్రిట్ ఆమె తండ్రే అని విక్రమ్కి క్లియర్గా అర్థమైంది. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న దాని గురించి మరింత లోతుగా ఇన్ఫర్మేషన్ లాగాలని తన ఇన్వెస్టిగేషన్ టీంకి గట్టిగా ఆర్డర్ వేశాడు. రాత్రి అయింది. విక్రమ్ ఇంటికి చేరుకున్నాడు. నేరుగా తన బెడ్రూంలోకి వెళ్లాడు. అక్కడ మంచం మీద అంజలి శుభ్రంగా నిద్రపోతోంది. ఉదయం నుంచి ఆమె రెస్ట్ తీసుకుంటూనే ఉంది. ఆమె ముఖంలో ఎంత ప్రశాంతత ఉందో చూసి విక్రమ్ కదలకుండా అలాగే నిలబడిపోయాడు. పాపం, నేను పనిష్మెంట్ మరీ ఎక్కువిచ్చేసినట్టున్నాను. అందుకే నా బంగారం అలసిపోయి ఇంత హాయిగా నిద్రపోతోంది అని మనసులో అనుకున్నాడు. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఆమె నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా చాలా మృదువుగా ఆమె నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకున్నాడు. అతనికిప్పుడు అంజలి మీద ఎలాంటి కోపమూ లేదు. ఆమె అబద్ధం చెప్పిందన్న ఆవేశమంతా తీరిపోయింది. ఇప్పుడు మిగిలింది కేవలం ఒక రకమైన ఇష్టం. ఆమె నాది, నాకే సొంతం అన్న విపరీతమైన పొసెసివ్నెస్. నా బంగారాన్ని ఇంకెవరూ ఏడ్పించటానికి వీల్లేదు అన్న ఒక బలమైన ఫీలింగ్ అతన్ని ఆవహించింది. ఆమె తల నిమురుతూ ఆమెనే చూస్తూ అలా ఉండిపోయాడు విక్రమ్. మంచం మీద అంజలి అప్పటికే ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉంది. గదిలో ఉన్న డిమ్ లైట్ వెలుతురులో ఆమె అమాయకమైన ముఖాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు విక్రమ్. నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును సున్నితంగా పక్కకు నెట్టాడు. మెల్లగా ఆమె దగ్గరికి వంగి ఆమె మెడమీద, బుగ్గలమీద తన పెదాలతో మృదువుగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ వెచ్చటి స్పర్శకు అంజలి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. తన అతి దగ్గరగా ఉన్న విక్రమ్ని చూడగానే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భయంతో ఒక్కసారిగా వెనక్కి జరిగి
బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని కుంచించుకుపోయింది. ఆమె భయాన్ని చూసి విక్రమ్కి నవ్వు వచ్చింది. ఒక్క ఉదుటున ఆమె నడుం పట్టుకుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఏవైంది? నన్ను చూసి ఎందుకలా భయపడి వెనక్కి వెళ్తున్నావు? మనమిలా కలిసి ఉండటం మొదలుపెట్టి అప్పుడే 1.5 నెల అవుతోంది. ఇప్పటికీ నేనంటే నీకంత భయమేనా? అని గుసగుసగా అడిగాడు. అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వణుకుతూనే తల దించుకుంది. సరే, అదంతా వదిలే, నాకొక నిజం చెప్పు అన్నాడు విక్రమ్ కొంచెం సీరియస్గా. ఏంటి సార్? కంగారుగా అడిగింది అంజలి. ఏమీ లేదు. ఆఫీస్లో పనంతా నువ్వే చేస్తావా? నీ డిపార్ట్మెంట్లో ఉన్న మిగతా వాళ్లంతా ఏం చేస్తారు? గాడిదలు కాస్తారా? కొంచెం కోపంగా గట్టిగా అడిగాడు విక్రమ్. ఆ మాట వినగానే అంజలికి చెమటలు పట్టాయి. అయ్యో, నిన్ను నేను అబద్ధం చెప్పానని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆఫీస్లో వాళ్ల గురించి నేనేమైనా చెబితే మళ్ళీ ఈరోజు నైట్ కూడా ఏ దారుణమైన పనిష్మెంట్ ఇస్తారో ఏంటో అని మనసులో భయపడిపోయింది. నాకు తెలీదు సార్, నేనేమీ చేయలేదు అని ఏమీ చెప్పలేక తన చేతులు నలుపుకుంటూ తల దించేసుకుంది. ఆ కంగారు చూసి విక్రమ్కి ముచ్చటేసింది. ఆమెను చూస్తూ లోపల ఎంజాయ్ చేస్తున్నాడు. సర్లే, అయినా రేపటినుంచి నీ పోస్ట్ మారుతుంది. నువ్విక ఆ డిజైనర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నా పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తావు. ఎలాగూ ఆ డిపార్ట్మెంట్లో అందరి పనులు నువ్వే చేస్తున్నావు కదా. ఇక్కడ నా దగ్గరైతే వర్క్ తక్కువ ఉంటుంది. కావాలంటే నేను శాలరీ ఎక్కువ ఇస్తాను. 2 లక్షలు ఇస్తాను ఎవ్రీ మంత్. అక్కడ నీకు జస్ట్ 30,000 కదా అన్నాడు, వాళ్లందరి పని తనే చేసిందన్న కోపంతో చూస్తూ. అంజలి ఆశ్చర్యంతో అతని వంక చూసింది. ఆఫీస్లో అందరి పనులు నేనే చేస్తున్నానని, నా శాలరీ ఎంతని ఈయనకి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటూ అయోమయంగా చూస్తుండిపోయింది. మరుసటి రోజు ఉదయం అంజలి ఆఫీస్లోని డిజైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఆమె లోపలికి అడుగుపెట్టగానే అక్కడి వాతావరణం అంతా వేడెక్కిపోయి ఉంది. అక్కడున్న వాళ్లందరూ ఆమె వంక పగపట్టిన పాముల్లా కోపంగా చూస్తున్నారు. ప్రియ ముందుకు వచ్చి అంజలి టేబుల్ మీద ఉన్న బుక్ని కిందకు విసిరికొట్టింది. ఏంటే నీ పొగరు? నిన్నెందురానే ఎందుకు రాలేదు ఆఫీస్కి? కనీసం ఇన్ఫార్మ్ చేయాలని బుద్ధి లేదా నీకు? నువ్వు నిన్న రాకపోయేసరికి ఇక్కడ మాకు ఎంత ప్రాబ్లం వచ్చిందో తెలుసా? బాస్ మమ్మల్ని అందర్నీ కాన్ఫరెన్స్ రూంకి పిలిచి క్లాస్ పీకాడు అని అరిచింది ప్రియ. అవును, నీవల్ల నిన్న మా ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. అమాయకురాల్లాగా బిల్డప్ ఇస్తావు కాని లోపల చాలా తెలివితేటలున్నాయే నీకు. చూస్తుంటే నువ్వే కావాలని బాస్కి మా మీద కంప్లైంట్ చేసినట్లున్నావు అని ఇంకొక ఎంప్లాయీ కోపంగా అన్నాడు. అంజలి కళ్ళలో నీళ్లు తిరిగాయి. లేదండి, నేనెవరికీ ఏమీ చెప్పలేదు. నిన్న నాకు హెల్త్ బాలేదు, అందుకే రాలేదు అని ప్రాధేయపడుతున్నట్లు చెప్పింది. హే షటప్! ఈరోజు నీకు చుక్కలు చూపిస్తాను చూడు. ఈ ఫైల్స్ అన్నీ ఈ సాయంత్రం లోపు కంప్లీట్ అవ్వాలి అంటూ వాళ్ల పెండింగ్ వర్క్ అంతా అంజలి మీద రుద్ది వెళ్ళిపోయారు. అంజలి ఏడుస్తూనే సిస్టమ్ ముందు కూర్చుంది. అదే సమయంలో విక్రమ్ క్యాబిన్లో విక్రమ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సోనియా చాలా స్టైలిష్గా క్యాబిన్లోకి అడుగుపెట్టింది. ఆమెలా ప్రతి 2 రోజులకి ఒకసారి ఆఫీస్కి వచ్చి విక్రమ్ని కలుస్తూనే ఉంది. కాని విక్రమ్ ఆమెను కనీసం పట్టించుకోవటం లేదు. ఆమెను చూడగానే విక్రమ్ ముఖంలో విసుగు కనిపించింది. ఏంటి, ఏమైంది, మళ్ళీ వచ్చావ్ అని చాలా కోల్డ్గా అడిగాడు. సోనియా నవ్వుతూ అతన్ని టేబుల్ దగ్గరికి వచ్చి, ఏమీ లేదు విక్రమ్, డాడీ ఈరోజొస్తున్నారు. మన పెళ్లి విషయం గురించి మాట్లాడితే బాగుంటుందని అని మాట పూర్తి చేయకముందే విక్రమ్ చెయ్యెత్తి ఆమెను ఆపాడు. లేదు, ఇప్పుడు పెళ్లి ప్రస్తావన వద్దు, నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి అని కరాఖండీగా చెప్పేశాడు. ఆ మాటకి సోనియాకి కొంచెం కోపం వచ్చింది. ఏంటి విక్రమ్ నీ బిహేవియర్? మీ నానమ్మగారు కూడా మన పెళ్లికి ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు నువ్విలా నన్ను అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు అని నిలదీసింది. విక్రమ్ కుర్చీలోంచి లేచి ఆమె కళ్ళలోకి చాలా సీరియస్గా చూస్తూ, ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలుసు సోనియా. నువ్వెక్కువ మాట్లాడకున్నా ఉంటే బావుంటుంది. లేదంటే నేనెలా ఉంటానో, నా క్యారెక్టర్ ఎలాంటిదోంటిదో నీకు బాగా తెలుసు. అసలే మీ డాడ్
బయట చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు. అందులో నా కంపెనీ పేరు వాడుకుంటున్నాడు. ముందు మీ నాన్నని జాగ్రత్తగా ఉండమని చెప్పు, లేదంటే సింగానియా విశ్వరూపం చూస్తాడుతాడు మీ నాన్న అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్కి సోనియా గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్లయింది. భయంతో ముఖం పాలిపోయింది. మారు మాట్లాడకుండా క్యాబిన్లోంచి బయటకు వచ్చేసింది. ఆ రోజు రాత్రి సోనియా తన ఫ్లాట్కి తన సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ని పిలిపించింది. రాహుల్ మరెవరో కాదు, విక్రమ్ కింద పనిచేసే ఒక మేనేజర్ స్థాయి ఎంప్లాయీ. సోనియా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని అటూ ఇటూ టెన్షన్గా తిరుగుతోంది. ఏంటి రాహుల్, అసలేం జరుగుతోంది? ఆ విక్రంగాడు నాతో సరిగ్గా ఉండటం లేదు. కనీసం నా మొహం కూడా చూడట్లేదు. పెళ్లి మాటెత్తితే వార్నింగ్ ఇస్తున్నాడు. అయినా మేమిద్దరం ఎప్పుడూ నైట్లో కనీసం ఒక్కసారి కూడా స్పెండ్ చేయలేదు. వాడికంటే నేను నిన్నే కదా ఎక్కువ ఇష్టపడ్డాను. వాడు నన్ను ఇలా అవాయిడ్ చేస్తుంటే నాకు భయంగా ఉంది అని అసహనంగా అంది సోనియా. రాహుల్ నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. నువ్వెందుకు బేబీ అనవసరంగా బాధపడతావు చెప్పు? జస్ట్ 2 months, కేవలం 2 నెలలు వెయిట్ చెయ్యి. వాడి షేర్స్ అన్నీ నా చేతిలోకి వచ్చేస్తాయి. విక్రంగాడు రోడ్డు మీద పడతాడు, నువ్వు కంగారు పడకు. అయినా మీ డాడ్కి చెప్పు ఆ డీల్ వదలొద్దని. మన మొత్తం అమౌంట్ అంకుల్ అకౌంట్లోనే ఇన్వెస్ట్ చెయ్యాలి అంటూ ఆమె పెదాల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ తన ఆఫీస్లో సోఫాలో కూర్చుని తన చేతిలో ఉన్న ట్యాబ్లో ఇదంతా లైవ్లో చూస్తున్నాడు. రాహుల్ ఫ్లాట్లో విక్రమ్ మనుషులు ముందే సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశారు. వాళ్ల బండారమంతా విక్రమ్ కళ్ల ముందు కనపడుతోంది. వాళ్లు మాట్లాడుకున్న మాటలు వినగానే విక్రమ్కి ఎలాంటి షాక్ తగలలేదు. పేదాల మీద ఒక ఎగతాళి నవ్వు మెరిసింది. హోహో, నా షేర్స్ నువ్వు తీస్తుంటావా రాహుల్గా? నేను కూడా చూస్తాను ఈ 2 నెలల్లో మీరు ఏది పీకుతారో, ఏం వెలగబెడతారో అని తనలో తనే అనుకుంటూ ట్యాబ్ క్లోజ్ చేసి పక్కన పడేశాడు. అప్పుడే కార్తీక్ లోపలికి వచ్చాడు. కార్తీక్ని చూడగానే విక్రమ్ ముఖంలో మళ్ళీ ఒక క్రూయల్ స్మైల్ వచ్చింది. ఏంటి కార్తీక్, అంజలి మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుందన్న విషయం నాకు చెప్పకుండా బాగానే దాచావు అని చాలా కోల్డ్గా అడిగాడు విక్రమ్. ఆ మాట వినగానే కార్తీక్ ఉలికిపడ్డాడు. సారీ విక్రమ్, నీకా విషయం తెలిసిపోయిందా? అందుకేనా నిన్న డిజైనర్ టీం వాళ్ళకి అంత పెద్ద క్లాస్ పీకావు అని కొంచెం భయపడుతూనే అడిగాడు. అవును, కాని అదంతా వదిలే. ఇప్పుడసలు విషయం ఏంటంటే, ఈ రాహుల్గాడు సోనియా కలిసి నా వెనక గోతులు తవ్వుతున్నారు అంటూ వాళ్ల ప్లాన్స్ గురించి కార్తీక్కి వివరించాడు విక్రమ్. అంతా విన్న తర్వాత కార్తీక్ కొంచెం నెమ్మదిగా, సరే విక్రమ్, ఆ రాహుల్గాడి సంగతి అవన్నీ నువ్వు చూసుకుంటావులే కాని అసలు అంజలిని ఎప్పుడు మీ నానమ్మకి పరిచయం చేస్తావు? ఎలాగూ ప్రతిరోజూ నీతోనే ఉంటోంది కదా. అయినా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చేసిన ద్రోహం గురించి నానమ్మకమ్మకి ఇంకా తెలీదు కూడా అని అన్నాడు. దానికి విక్రమ్ చాలా కోల్డ్గా, ఆ విషయం నానమ్మకి ఇంకా తెలీదు, కానీ త్వరలోనే తెలిసేలా నేను చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత క్యాజువల్గా నవ్వేస్తూ, ఇక నానమ్మకి ఈ అంజలిని పరిచయం చెయ్యాలా? ఆర్ యు మ్యాడ్? అయినా ఆ అంజలిని నేను తెచ్చుకున్నది కేవలం నా నైట్ స్పెండ్ చేసుకోవడానికి మాత్రమే. నా పడకగది అవసరాలు తీర్చడానికి డబ్బులిచ్చి కొనుక్కున్న ఒక బొమ్మ అది. దానికి నా ఫ్యామిలీలో స్థానమిచ్చేంత సీన్ లేదు. దాని బతుకు కేవలం నా కాళ్ళ దగ్గరే అని చాలా చులకనగా ఒక ప్రాస్టిట్యూట్ గురించి మాట్లాడినట్లు మాట్లాడాడు. విక్రమ్ అలా మాట్లాడ్డం కార్తీక్కి అస్సలు నచ్చలేదు. అంజలి ఎంత అమాయకురాలో, ఆమె పరిస్థితుల ప్రభావం వల్ల ఎలా బలైపోయిందో కార్తీక్కి తెలుసు. కాని విక్రమ్కి ఎదురు చెప్పలేక, ఏమీ చేయలేక సైలెంట్గా తలదించుకుని రూంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ అలా ఫీలై వెళ్ళిపోవటం విక్రమ్ గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. అతని మైండ్లో ఎన్నో క్యాలిక్యులేషన్స్ రన్ అవుతున్నాయి. మరోవైపు రాహుల్ ఫ్లాట్లో సోనియా రాహుల్ మధ్య మరింత ఇంటిమసీ పెరిగింది.
వాళ్ళిద్దరూ సిగ్గు వదిలేసి ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ మంచం మీద ఉన్నారు. రాహుల్, నీ దగ్గర ఉన్నంత సుఖం నాకింకెక్కడా దొరకదు. ఆ విక్రంగాడికసలు రొమాన్స్ అంటే ఏంటో కూడా తెలీదు అని మూలుగుతూ అంది సోనియా. హే బేబీ, నీకెంత సుఖం కావాలో చెప్పు, అంత సుఖం నేనిస్తాను అంటూ రాహుల్ చాలా ఫోర్స్గా ఆమెతో ఇంటిమేట్ అవుతున్నాడు. ఇంకా ఫోర్స్ యూజ్ చే రాహుల్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎలాగైనా ఆ విక్రమ్ గాణ్ణి కిందుకు లాగిపడేయాలి మనం. అయినా మా నాన్న తీసుకున్న ప్రాజెక్ట్ చాలా పెద్దది. అది గవర్నమెంట్ ప్రాజెక్ట్. అక్కడ ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలంట. ఆ ప్రాజెక్ట్ గనక మనం సక్సెస్ఫుల్గా చేస్తే మా మిశ్రా గ్రూప్స్ ఈ సింగానియా గ్రూప్స్ కన్నా చాలా పైకి వెళ్తుంది అని అంది ఆ మత్తులోనే సోనియా. ఎందుకు వెళ్ళదు? నేను నా ప్రాణం పెట్టి సపోర్ట్ చేస్తున్నాను కదా. అయినా ఆ టెండర్ విక్రమ్ సింగానియాకి రాకుండా మీ డాడీకి వచ్చేలా చేసింది కూడా నేనే కదా బేబీ అని గొప్పగా చెప్పుకున్నాడు రాహుల్ ఆమెతో ఆ శృంగారంలో మునిగిపోతూనే. అవును బేబీ, నువ్వు కాబట్టే అది సాధ్యమైంది అంటూ ఆమె రాహుల్ని మరింత గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టుకుంది. ఆ రోజంతా ఆ ఫ్లాట్ వాళ్ళిద్దరి సిగ్గుమాలిన శబ్దాలతోనే నిండిపోయింది. సాయంత్రమైంది. విక్రమ్ ఆఫీస్ పని ముగించుకుని అంజలిని కూడా తన కారులో ఇంటికి తీసుకువెళ్దామనుకుని ఆమెకు ఫోన్ చేశాడు. కాని అంజలి చాలా భయపడుతూ, లేదు సార్, నాకేదో పని ఉంది, నేను బస్సులోనే వస్తాను అని చెప్పేసింది. ఆఫీస్లో అందరూ చూస్తారన్న భయం ఆమెది. విక్రమ్ కూడా పెద్దగా ఫోర్స్ చేయలేదు. సరే అని తను ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆఫీస్లో అంజలికి నరకం కనిపించింది. ఉదయం నుంచి ఏమీ తినకుండా వాళ్ళిచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసరికి ఆమె ఓపిక నశించిపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. రాత్రి 9 గంటలకి ఇంటికి చేరుకుంది అంజలి. తలుపు తీసుకుని లోపలికి రాగానే కాలు నిలవక అక్కడున్న సోఫాలో అలాగే కూలబడిపోయింది. ఆమె ముఖం పాలిపోయి కళావిహీనంగా ఉంది. మెట్లు దిగి వస్తున్న విక్రమ్ ఆమెను చూసి కంగారుపడ్డాడు. గబగబా ఆమె దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏమైందంజలి, ఎందుకంత నీరసంగా ఉన్నావ్? అసలు ఈరోజు ఎందుకింత లేటయింది అని అడిగాడు. విక్రమ్ కొంచెం ఆప్యాయంగా అడిగేసరికి అంజలిలో కట్టలు తెంచుకున్న దుఃఖం బయటికి వచ్చింది. కళ్లమ్మట నీళ్లు జలజలా రాలాయి. నిన్న మీరు ఆఫీస్లో వాళ్ళనేమైనా అన్నారా సార్? ఈరోజు వాళ్ళందరూ నా మీద పగ తీర్చుకున్నారు. అందరి వర్క్ నాతోనే చేయించారు. ఉదయం నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆఫీస్లో జరిగినదంతా అతనికి చెప్పేసింది. అది వినగానే విక్రమ్ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. నా అంజలిని వాళ్లంత టార్చర్ పెడతారా? రేపు వాళ్లందర్నీ ఆఫీస్లోంచి గెంటేస్తాను అని మనసులో అనుకున్నాడు. కాని పైకి మాత్రం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అంజలి ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకుని బొటనవేలితో ఆమె కన్నీళ్లు తుడిచాడు. సర్లే, ఏడవకు. ఇంకా వర్కంతా మర్చిపో. రేపట్నుంచి నువ్వా డిపార్ట్మెంట్లో అడుగుపెట్టాల్సిన అవసరం లేదు. నా పర్సనల్ అసిస్టెంట్గా మాత్రమే ఉంటావు. నీకిక మీదట వర్క్ బర్డన్ కూడా ఏమీ ఉండదు, ఓకేనా? అంటూ చాలా ఆప్యాయంగా ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్. అతని స్పర్శలో, అతని మాటల్లో ఉన్న కేరింగ్ చూసి అంజలికి ఎందుకో తెలియని ఒక వింత ఫీలింగ్ వచ్చింది. ఇన్ని రోజులు నన్ని రోజులు నరకం చూపించిన ఈ మృగంలో తనకోసం ఆలోచించే మనిషి కూడా ఉన్నాడా అనిపించి మనసులో హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ రోజు రాత్రి విక్రమ్ ఆమెని ఎలాంటి ఫోర్స్ చేయలేదు. ఆమె అలసిపోయి ఉందని అర్థం చేసుకుని చాలా ఫ్రెండ్లీగా, సున్నితంగా ఆమెతో సమయం గడిపాడు. ఆమెను కేవలం తన గుండెలకు హత్తుకుని నిద్రపోయాడు. అంజలికి కూడా అతని చేతుల్లో మొదటిసారి భయం కంటే ఒక భద్రత భావం కలిగింది. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త బంధానికి పునాది వేసింది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో అడుగుపెట్టగానే విక్రమ్ నేరుగా కార్తీక్ని తన క్యాబిన్కి పిలిపించాడు. కార్తీక్, ఇక మీదట అంజలి ఆ డిజైనర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయదు. ఆమె నాకు పర్సనల్ సెక్రటరీగా ఉంటుంది. ఆమె టేబుల్ నా క్యాబిన్ బయటే వేయించు. ఆమె శాలరీ
నెలకు 2 లక్షలుగా ఫిక్స్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వు అని చాలా సీరియస్గా ఆర్డర్ వేశాడు. కార్తీకి విక్రమ్ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం తెలుసు కాబట్టి ఓకే విక్రమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే ఈ వార్త ఆఫీసంతా దావానలంలా పాకిపోయింది. ముఖ్యంగా డిజైనర్ డిపార్ట్మెంట్లో అయితే భూకంపం వచ్చినట్లయింది. నిన్నటిదాకా తమ దగ్గర ఒక పనిమనిషిలా అణిగిమణిగి ఉన్న అమ్మాయి ఒక్క రాత్రిలో బాస్కి పర్సనల్ సెక్రటరీ అయిపోవడం వాళ్ళకి మింగుడు పడలేదు. పైగా 2 లక్షల శాలరీ అని తెలియగానే వాళ్ల కళ్ళు కుట్టాయి. అంజలి తన వస్తువులు తీసుకుని వెళ్తుండగా ఆమెకు వినపడేలా వాళ్లు చండాలంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రియా తన పక్కన ఉన్నవాడితో, చూశావా, ఏంటి ఒక్కసారిగా అంత పైకి వెళ్ళిపోయిందీ పిల్ల? పిఐ ఏంటి, అది కూడా 2 లక్షల శాలరీనా? అదేమన్నా తక్కువా? మన ఇన్ని ఏళ్లనుంచి చదువుకుని కష్టపడితే 50,000 కూడా రావట్లేదు, దీనికి మాత్రం ఒక్క రోజులో 2 లక్షలా? అంది అసూయగా. మరొక అమ్మాయి నవ్వుతూ, అదేనే, టాలెంట్ అంటే అది కాదు, బాస్ని ఇంప్రెస్ చేయాలంటే సిస్టమ్ ముందు కాదు, బెడ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. రాత్రిపూట బాస్కి గట్టిగా సర్వీస్ ఇస్తున్నట్టు ఉందే, అందుకే ఆ రేంజ్ శాలరీ అంటూ చాలా నీచంగా ఒక ప్రాస్టిట్యూట్ గురించి మాట్లాడినట్లు మాట్లాడింది. అంజలి ఆ మాటలు వింటూనే ఉంది. ఆమె గుండె ముక్కలైపోయింది. అవమానంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాని ఆమె ఏమీ అనలేక తల దించుకుని తన కొత్త క్యాబిన్కి వెళ్ళిపోయింది. ఆఫీస్లో అందరూ ఆమెను ఒక వేశ్యలాగే చూస్తున్నారు. ఆ విషయం విక్రమ్కి ఏమాత్రం తెలియదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అంజలి పీఏగా వర్క్ చేస్తోంది. ఒకరోజు మధ్యాహ్నం అంజలి కాఫీ కోసం కెఫెటేరియాకి వెళ్ళింది. అక్కడ డిజైనర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా ఉన్నారు. అంజలిని చూడగానే వాళ్లు మళ్లీ తమ వెటకారాన్ని మొదలుపెట్టారు. హెచ్ఓడి విజయ్ దగ్గరికి వచ్చి, ఏంటి అంజలిగారు, బాస్కి పీఏ అయ్యారు కదా, ఆఫీస్లో పగలు ఫైల్స్ చూస్తున్నారు సరే, రాత్రిపూట కూడా బాస్తో పర్సనల్గా ఫైల్స్ డీల్ చేస్తూ నైట్లు స్పెండ్ చేస్తున్నారా ఏంటి? భలే పట్టుకున్నావే పాయింట్ని అని పచ్చిగా అన్నాడు. ఆ మాటకి అంజలి సహనం నశించింది. ఇన్ని రోజులు పడ్డ అవమానం కట్టల్టలు తెంచుకుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరదుపులో పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను ఊరుకోను. ఇంకొక్క మాట నా గురించన్నా మీ అందర్మీద బాస్కి కంప్లైంట్ చేస్తాను, జాబ్లోంచి తీసేయిస్తాను, జాగ్రత్త అని కోపంగా అరిచిందంజలి. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ కెఫెటేరియా లోపలికడుగుపెట్టాడు. అంజలి అలా కోపంగా అరవడం అతను చూశాడు. ఏమైందిక్కడ? ఏంటంజలి ఆ అరుపులు అని గంభీరంగా అడిగాడు విక్రమ్. విక్రమ్ని చూడగానే అంజలి వణికిపోయింది. వాళ్లన్న మాటలు నిజమే కదా, తను అతనితో నైట్లు స్పెండ్ చేస్తోంది, తన బాడీని అమ్ముకునే కదా అన్న నిజం ఆమెను భయపెట్టింది. తను ఒక వస్తువులాగే బతుకుతున్నప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెబుతుంది? అందుకే ఏమీ మాట్లాడలేక తలదించేసుకుంది. దీన్ని అదనుగా తీసుకున్న విజయ్ అండ్ టీం వెంటనే ప్లేట్ ఫిరాయించారు. బాస్, మేమేమీ అనలేదు అంజలిగారిని, జస్ట్ ఈ కొత్త కన్స్ట్రక్షన్ ఫైల్ కొంచెం చూడమని అడిగాము. ఇంతకుముందు ఆవిడ డిజైనర్ డిపార్ట్మెంట్లోనే ఉండేవారు కదా, కొంచెం హెల్ప్ అవుతుందని అడిగాము. కానీ ఈవిడ చాలా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నారు. నేనెందుకు చూడాలి? నేను బాస్ అసిస్టెంట్ని. బాస్ నా మాటే వింటారు, మీ మాట వినరు. కావాలంటే నేను మమ్మల్ని జాబ్లో నుంచి కూడా తీసేయగలను అని మా మీదకి అరుస్తున్నారు బాస్. మేమేదో హెల్ప్ అడిగితే ఇంత పొగరు చూపిస్తున్నారు అని చాలా కవరింగ్గా అబద్ధాలల్లేశారు. అది వినగానే విక్రమ్ ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. అంజలి వంక చూశాడు. అంజలి వాళ్లు చెప్పింది అబద్ధం అని చెప్పడానికి నోరు విప్పలేదు. ఆమె మౌనంగా ఏడుస్తోంది. విక్రమ్ అప్పటికే వేరే ఒక బిజినెస్ డీల్లో జరిగిన చిన్న లాస్ వల్ల ఫుల్ హెడ్ఏక్, టెన్షన్లో ఉన్నాడు. ఆ కోపంలో అంజలిదే తప్పు అని ఫిక్స్ అయిపోయాడు.